when I stand with this man of God in front of you in this altar, ఈ దైవ సేవకునితో ఈ వేదిక పైన మీ ముందు నిలబడినప్పుడు you may see two children. ఇక్కడ ఇద్దరు బిడ్డలు మీరు చూడాలి. They are standing on my left and right. నా యొక్క కుడి ఎడమ ప్రక్కల నిలబడి ఉంటున్నారు. A son of 1.5 years old, his name is Abhishek, my son standing on my left. నా ఎడమ వైపున 1.5 సంవత్సరాల వయసున్న నా కుమారుడు నిలబడుకొని ఉన్నాడు. And a daughter 7 years old, Aishwarya, my daughter standing on my right. నా కుడి పక్కన 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నా కుమార్తె ఐశ్వర్య నిలబడుకొని ఉంది. They are also standing here. Just imagine, just see in your spirit. ఒక్కసారి ఊహించుకోండి, తన కుమారుడు తన కుమార్తె అటుపక్క ఇటుపక్క ఉన్నారని. Praise the wonder making, miracle working Jesus who brought me here and made me stand before you as a man who has seen his glory, that a man whose name would have been inscribed with these two children's name on the stone of the tomb in the graveyard of a church. నా వాస్తవానికి నేను నా బిడ్డల యొక్క పేర్లు సమాధి పైన పలక పైన రాయబడాలి. అలాంటి వ్యక్తిని మీ ఎదుట నిలబెట్టి దేశాలకు దీవెనకరంగా చేశాడు. Because my Jesus is alive, I stand before you. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మీ ఎదుట నేను సజీవునిగా ఉన్నాను. I am Babu K. Matthew. నేను బాబు కే మాథ్యూ. Born and brought up in the state of Kerala in the city of Cochin. కొచ్చిన్ అనేటువంటి ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను. Being an educationalist, విద్యావేత్తగా I lived a glorious life. ఒక మహిమకరమైన జీవితాన్ని నేను జీవించాను. I had everything in my life. నా జీవితంలో అన్ని ఉన్నాయి. Born in a very rich family. చాలా ధనికమైన కుటుంబంలో జన్మించాను. Educated family. విద్య కలిగినటువంటి I కుటుంబంలో enjoyed all the blessings. నా జీవితంలో అన్ని ఆశీర్వాదాలు నేను అనుభవించాను. I had everything but no Jesus in my life. నా జీవితంలో అన్ని ఉన్న యేసు ప్రభువు లేకుండా జీవించాను. I tell you, మీకు చెప్పనా, whatever you have, మీకు కలిగినది ఏదైనా, if you do not have Jesus in your life, నీ జీవితంలో యేసయ్య లేకపోతే you are a big zero. నువ్వు పెద్ద సున్నా. But whatever you do not have, నీ జీవితంలో ఏది లేకున్నా, if you have Jesus, నువ్వు యేసయ్యను కలిగి ఉంటే you are a hero. నీవు గొప్ప హీరోవు. Christianity is not a religion. క్రైస్తవం అనేటువంటిది ఒక మతం కాదు. It's a relationship with Christ. అది క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి సంబంధం. I was a religious Christian. నేను భక్తి కలిగిన ఒక బిడ్డగానే ఉన్నాను. But I never had God in my life. నా జీవితంలో భక్తి ఉంది కానీ దేవుడు లేడు. Things were going very smoothly. చాలా నెమ్మదిగా ముందుకు సంతోషంగా నా జీవితం వెళ్ళిపోతుంది. In the beginning of 2000, సంవత్సరం ప్రారంభంలో I started a new business. నేను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాను. It was real estate. అది రియల్ ఎస్టేట్. In 3 months, 3 నెలల్లో I purchased 4 big mansions, bungalows in the city. నేనున్నటువంటి ప్రాంతంలో నేను సంపాదించిన దాంట్లో నా లాభంలో 4 పెద్ద బంగ్లాలు ఇల్లు కాదు బంగ్లాలు కొనుక్కున్నాను. Investing millions of rupees. మిలియన్ల కొద్ది డబ్బు వెచ్చించి ఆ బంగ్లాలు కొన్నాను. And I made agreement to buy big land properties to build my colleges. నా కాలేజెస్ నిర్మించడానికి పెద్ద స్థలాలు నేను కొనుక్కున్నాను. But when I had been the office consent to transfer the properties into my name, నా పేరు మీదకి నా యొక్క ఆస్తిని నేను మార్చుకోవాలని ఆశపడినప్పుడు I came to know that I've been cheated. నేను తెలుసుకున్నాను, ఎవరైతే నా ఎదుట ఉంటున్నారో వారు నన్ను మోసం చేశారు. A real estate gunda mafia stretched out all over Indian states, involved in criminal and terrorist activities. They made fake documents and deceived me. ఎవరైతే భారతదేశంలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ అందులో ప్రముఖులుగా ఉంటూ గుండాలుగా ఉంటూ రాజకీయవేత్తలుగా ఉంటూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు, వారు నా ఎదుట ఒక తప్పుడు పత్రాలు పెట్టి నన్ను నిట్ట నిలువున మోసం చేశారు. I filed a case against these gangsters in my city. నా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను వారిపైన కేసు నమోదు చేశాను. The same night, అదే రాత్రి 12 o'clock, 12 గంటలకు 10 of the gangsters broke open and came into my house. గుండాలు 10 మంది నా ఇంట్లోనికి చొచ్చుకొని వచ్చారు. And one of the gangsters put a long sword on my neck. ఒక పెద్ద గుండా నా పైన పొడుగాటి కత్తి పెట్టాడు. And threatened me to withdraw the cases by next day noon or I would be cut into pieces. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను భయపెడుతూ ఒక మాట చెప్పాడు, రేపటి దినాన ఈ కేసు విత్డ్రా చేయకపోతే నేను ముక్కలుగా చేస్తాను. Another one put a long knife on the chest of my wife. మరొకరు నా భార్య యొక్క ఛాతీ పైన కత్తి పెట్టారు. Tell your husband నీ భర్తకు చెప్పు to withdraw the cases before tomorrow noon. రేపు మధ్యాహ్నానికి నీ భర్త ఈ కేసులన్నిటిని వెనక్కి తీసుకోవాలని చెప్పు. Or we would cut your husband into pieces. నీ భర్తను ముక్కలుగా చేస్తాం. Over his dead body we will defile you.
నీ భర్త శరీరం ఎదుట నిన్ను మానభంగం చేస్తాం. I, my wife, my two small children could not even cry. ఈ మాటలు విన్నప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు కనీసం ఏడవడం కూడా చేయలేకపోయాం. We were dumbstruck. ఎందుకంటే మేము మూగపోయాం. We do not know what to do. మేమేం చేయాలో మాకు తెలియలేదు. Precious families. ప్రశస్తమైన దేవుని కుటుంబాలారా, Next day, మరుసటి రోజు I approached the Honorable High Court of Kerala. కేరళ ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానాన్ని నేను సంప్రదించాను. I filed a case. అక్కడ ఒక కేసును నమోదు చేశాను. And the court heard my case. కోర్టు నా యొక్క కేసును గురించి విన్నది. Two judges, the division bench. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు న్యాయాధిపతులు 17 days. 17 రోజులు They released an order ఒక ఆర్డర్ ను విడుదల చేశారు. to provide me police protection. నాకు పోలీసు యొక్క కాపుదలను ఇవ్వడానికి. And they forcefully taken possession of my properties. వాళ్ళు బలవంతంగా నా యొక్క ఆస్తిని అంతా తీసుకున్నారు. And court ordered evict the people who possess the properties. ఎవరైతే నా యొక్క ఆస్తిని తీసుకున్నారో వారు వెనక్కించినట్లుగా ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు. Lot of police came. చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చారు. They evict the people. అక్కడ ఉన్నటువంటి వారిని తీసుకున్నారు. They started escorting me and providing me police protection. నన్ను పోలీసు భద్రతల మధ్య ముందుకు తీసుకుని వెళ్ళారు. Even with the police protection, ఆ పోలీసు వాళ్ళు నన్ను కాపాడుతూ ఉండగా they chased me. నన్ను వెంటాడారు. 3 times they tried to kill me in the court compound. కోర్టు యొక్క ఆవరణలోనే నన్ను చంపాలని 3 సార్లు ప్రయత్నం చేశారు. They challenged me. నన్ను సవాలు విసిరారు. They challenged the police officers, how long you will protect him? పోలీస్ అధికారులను సవాలు విసిరారు. ఎంతకాలం మీరు నన్ను కాపాడుతారు? మీరు We will kill him and wipe away his family from the face of the earth. భూమి పైన వీరు లేకుండా ఈ ముగ్గురిని మేము చంపేస్తాం. Dear brothers and sisters, ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, when I purchased the properties, I availed some loans from the bank. నేను ఈ యొక్క ఆస్తి కొనేటప్పుడు బ్యాంకు నుంచి ఒక రుణాన్ని నేను తీసుకున్నాను. When all these issues came, అనేకమైన ఈ సమస్యలు వచ్చాయి. I approached the bank. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. Bank also came to know that బ్యాంక్ వారికి కూడా ఈ విషయం తెలిసిపోయింది. there are issues. చాలా సమస్యలు ఉన్నాయని. They notified through their advocate that we are going to file cases against me and my wife. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అడ్వకేట్ ద్వారా, న్యాయవాది ద్వారా నాకు కొన్ని విషయాలు చెప్పి పంపించారు. నీ పైన, నీ కుటుంబం పైన మేము కేసు కట్టబోతున్నామని. Settle that debts immediately. వెంటనే అప్పు తీర్చాలని చెప్పారు. My wife was the co-applicant. నాతో పాటు నా భార్య, నాతో పాటు ఆ యొక్క ఒప్పందంలో భాగస్వామి. Before I purchased the properties, నేను ఆ యొక్క ఆస్తి కొనక ముందు bank officials visited the properties. ఆ యొక్క బ్యాంక్ వాళ్ళు నా యొక్క ఆస్తి దగ్గరికి వచ్చారు. They verified the documents with their advocate. వాళ్ళ యొక్క అడ్వకేట్ తో అక్కడ ఉన్నటువంటి పత్రాలను పరిశీలించారు. And they certified that it is pakka document. Then only I proceeded buying. When everything happened, they washed their hands and put blame upon me and my wife. వాళ్ళు చేసిన పని ఏంటంటే, మేము వచ్చి చూసినప్పుడు ఇవి మంచిగా ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ మార్పులు జరిగాయి, తప్పంతా నీదేని నా పైన వేసేశారు. I had to pay 1.5 crore rupees immediately. వెంటనే 1.5 కోట్ల రూపాయలు నేను చెల్లించాలి. My own 3.5 crore rupees I lost. అప్పటికే నేను 3.5 కోట్ల రూపాయలు నష్టపోయాను. That is totally 5 crores. మొత్తం 5 కోట్లు నష్టపోయాను. I am sharing an old story. నేను పాత కథను చెప్తున్నాను. Beginning of 2005 crores, it's a very big amount. 2000 సంవత్సరంలో 5 కోట్లు చాలా విలువైనటువంటిది. We are in 2025. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. It is equal to minimum 50 crores. కనీసం నేను తప్పు చెప్పాను, క్షమించండి. 5 కోట్లు ఇప్పుడు 50 కోట్లు అవుతుంది, 15 కోట్లు కాదు. I don't know what to do. అని నేను చేయాలో నాకు అర్థం కాలేదు. I started running here and there. నేను అటు ఇటు తిరగడం ప్రారంభించాను. I asked, చివరికి why this happened in my life? నా జీవితంలో ఎందుకు జరిగింది? I started running here and there. అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించాను. Many times they tried to kill me. అనేక సందర్భాల్లో వాళ్ళు నన్ను చంపాలని చూశారు. One day I saw an advertisement in the newspaper. ఒక రోజు పేపర్లో ఒక ప్రకటన చూశాను. Do you have a problem? We have a solution. మీకు ఒక సమస్య ఉందా? మా దగ్గర పరిష్కారం ఉందని ఉంది. It is from a fortune teller. అది ఒక జాతకం చూసేటువంటి వ్యక్తి దగ్గర. I got an appointment. నేను అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. I and my family traveled and went there. నేను నా కుటుంబంతో కలిసి అక్కడ ప్రయాణం చేసి వెళ్ళా. I asked him, నేను అడిగాను, why this happened? ఎందుకు ఇది జరిగింది? After his rituals he said, అక్కడ ఉన్నటువంటి కొన్ని పద్ధతులు ముగించిన తర్వాత, it is because of the matchless star of your wife. నీ భార్య నక్షత్రం నీకు సరిగా లేదు కాబట్టి ఇది జరిగింది. I never believed such foolish things. అలాంటి పనికి వాళ్ళని నేను ఇప్పుడు నమ్మేవాడిని కాదు. And I gave his fees. నేను అతనికి తన రుసుమును చెల్లించాను. He wrote and gave the problems in his letterhead. అతడు తన యొక్క లెటర్ హెడ్ పైన
ఆయన ఆ సమస్యలన్నిటికీ రాశాడు ఎందును బట్టి. I couldn't believe what he said. ఆయన ఏం చెప్పాడో నేను నమ్మలేదు. I went to the second person. నేను ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. He said the same. అతడు కూడా అదే చెప్పాడు. And he said, ఆయన అన్నాడు, it is because of the matchless star of your wife. నీ భార్య యొక్క నక్షత్రం బాగలేదు కాబట్టి ఇది జరుగుతుంది. And he said, I see death in your family. మీ యొక్క కుటుంబంలో మరణాన్ని నేను చూస్తున్నాను. He said, you will not cross September. నీవు సెప్టెంబర్ ను కూడా దాటలేవని చెప్పారు. Your family will be killed. నీ యొక్క కుటుంబం చంపబడుతుంది. I gave his fees. నేను అతనికి ఆ డబ్బు చెల్లించాను. Went to the third person. మూడో వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. He said the same. అతడు కూడా అదే చెప్పాడు. Fourth person. నాలుగో వ్యక్తి said the same. అదే విషయం చెప్పాడు. Fifth person. ఐదో వ్యక్తి said the same. అదే విషయము. When the 5 people said the same, I and my wife believed it. 5 మంది ఒకటే మాట చెప్పినప్పుడు నేను నా భార్య నమ్మాము. What you believe will come to pass in your life. నీ జీవితంలో ఏది నమ్ముతావో అదే జరుగుతుంది. If you believe the power of the stars, నీవు నక్షత్రాల శక్తిని నమ్మితే that power will control you. ఆ శక్తి నిన్ను నియంత్రిస్తది. Creation has a power and creator has the power. ఆ సృష్టికి శక్తి ఉంది, సృష్టికర్తకు కూడా శక్తి ఉంది. If you believe the power of stars, that power will control you. ఆ నక్షత్రాల శక్తిని నమ్మితే నక్షత్రాలు నిన్ను నియంత్రిస్తాయి. And if you believe the one who created heaven and earth, the star, moon and sun, his name is Jesus. If you believe that name, if you believe his word, that power will control your life. ఎప్పుడైతే సృష్టిని నిర్మించినటువంటి సృష్టికర్త సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసినటువంటి దేవుని నమ్ముతావో ఆ దేవుడు నజరేయుడైన యేసు, ఆయన నమ్మితే ఆయన నీ జీవితాన్ని నియంత్రించగలడు. హల్లెలూయా. We called them again. మళ్ళీ తిరిగి వాళ్ళు నేను పిలిచాను. I asked, there is a solution. వాళ్ళ ఏదైనా పరిష్కారం ఉందని అడిగాను. They said, if you observe rituals and spend money, you will be delivered. నువ్వు ఈ యొక్క ఆచార సాంప్రదాయాలు పాటిస్తే ఆ తర్వాత నీకు విడుదల ఉంటదని చెప్పారు. We went back to them. వారి దగ్గర తిరిగి వెళ్ళాం. We started spending money. వారి దగ్గర డబ్బు చెల్లించాం. I don't want to blame anybody. నేను ఎవరిని ఇక్కడ నిందించడం లేదు. Whatever religions are available, whatever rituals are available, we went there and spent many lakhs. ఎవరిని తప్పు పట్టడం లేదు, కానీ ఏ యొక్క మత విశ్వాసాలు ఉన్నాయో, సాంప్రదాయాలు ఉన్నాయో, పద్ధతులు ఉన్నాయో వాటన్నిటి దగ్గరికి వెళ్ళి మేము బాగుపడాలని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. నేను borrowed money with a high interest. అత్యధికమైన వడ్డీతో అప్పు చేశాను. Only ఒకే ఒక దాని కోసం. debt increased. ఒకటి జరిగింది, నా అప్పు పెరిగింది కానీ no solution came. ఏ యొక్క పరిష్కారం నాకు రాలేదు. Problems increased. సమస్యలు పెరిగిపోయాయి. Arrest warrant. నా మీదికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. Summons from many courts. అనేకమైన కోర్టుల నుంచి నాకు సమ్మన్లు వచ్చాయి. And the gangsters chasing us to kill us. ఎప్పుడు ఆ యొక్క గుండాలు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు We చంపడానికి. cannot even go out of the house. ఇంటికి బయటికి వెళ్ళడానికి కూడా మాకు వీలైన We పరిస్థితి. couldn't sleep peacefully. మేము ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి. I have no words to explain what we went through. మేము వెళుతున్నటువంటి మార్గం ఏంటో మేము చెప్పలేము ఆ మాటల్లో. One day I came from my office. నేను నా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. Then my wife reminded me, నాతో నా భార్య జ్ఞాపకం చేసింది. tomorrow there is a function in my house. నా ఇంటిలో ఒక 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 కూడిక ఉంది. And her brother's first daughter's birthday. అది నా భార్య యొక్క సహోదరుని యొక్క కుమార్తె యొక్క మొట్టమొదటి బర్త్డే. About many families were invited. అనేకమైనటువంటి కుటుంబాలు ఆ యొక్క కూడికకు ఆహ్వానించబడ్డారు. They all started coming to the house. వాళ్ళందరూ ఇంటికి రావడం ప్రారంభించారు. And they called my wife. వాళ్ళందరూ నా భార్యని పిలిచారు. We all reached your house. మేమందరం ఇంటి దగ్గరకు వచ్చాం. Why you and your husband and children are not coming? ఎందుకు మీరు మీ పిల్లలు రావడం లేదు? Precious families. ప్రియమైనటువంటి We దేవుని never కుటుంబాలు. revealed our problem with anybody. ఎవరితో కూడా మా సమస్యను మేము చెప్పలేదు. It is not good to share. We are in such a trap. మేము అంత భయంకరమైన అధ్వాన స్థితిలో ఉన్నామని ఎవరికి మేము చెప్పలేదు. Then I told her, నేను ఆమెతో అన్నాను, I'm sorry. నన్ను క్షమించు. Tomorrow I cannot come. నేను రేపు రాలేను. Because I had an appointment with our advocate. మన యొక్క న్యాయవాదితో నాకు సమయం ఉంది. Advocate asked me to come to his office. ఆ యొక్క న్యాయవాది నన్ను తన ఆఫీస్కి రమ్మన్నాడు. To prepare a draft to file a case in the high court against these gangsters. ఈ యొక్క గుండాలకు వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో ఆ యొక్క కేసును మనం ఉంచాలి కాబట్టి మీరు నా దగ్గరికి రావాలి అని చెప్పాడు. I told her, నేను ఆమెతో అన్నాను, you do one thing. నువ్వు ఒక పని చేయి. You go with the children tomorrow morning. రేపు ఉదయాన్నే పిల్లలతో కలిసి నువ్వు వెళ్ళు. I'll finish it and come immediately. నేను ఆ పని ముగించుకొని వెంటనే వస్తాను. I called my father-in-law. నా యొక్క మామను పిలిచాను. They were
not informed our problems. నా కనీసం నా మామకు కూడా ఈ సమస్యలు నేను చెప్పలేదు. I told him, నేను ఆయనతో అన్నాను, I have an urgent appointment tomorrow. రేపటి దినం ఒక అత్యవసరమైన సమావేశం ఉంది. Would you kind enough to come and take my wife and children? I will join by noon. ఏమనుకోవద్దు, నా భార్యను పిల్లలను తీసుకొని మీరు ఆ యొక్క బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళండి, తర్వాత నేను వచ్చి కలుసుకుంటాను. He agreed. ఆయన ఒప్పుకున్నాడు. Then my wife said, కానీ నా భార్య అనింది, అప్పా shall I tell you one thing? మీకు ఒక విషయం చెప్పనా? I am a useless fellow. నేను దేనికి పనికిరాని వ్యక్తిని. I am a curse. నేను ఒక శాపగ్రస్తమైన స్త్రీని. I came to your life. నీ జీవితానికి నష్టాన్ని తెచ్చాను. My star brought all these problems. నా యొక్క నక్షత్రమే ఈ కీడునంతా తెచ్చిందని. If I alive, నేను బ్రతికితే you would be killed. నువ్వు చంపబడతావు. I will be a widow. నేను ఒక విధవరాలిగా ఉంటాను. Our children are going to be orphans. నా యొక్క పిల్లలు అనాథలుగా ఉంటారు. If my head is gone, ఆ మాట చెబుతూ ఉంటే నా తల పగిలిపోయింది. everything would be all right. అన్ని బాగుంటాయి అనుకున్నాను. I comforted her. నేను ఆమెను ఓదార్చాను. Don't speak this way. ఈ రకంగా మాట్లాడొద్దు. You are the only to stand with me. ఎవ్వరు లేరు నాతో, నువ్వు తప్ప నిలబడ్డానికి. What to do? ఇప్పుడు ఏం చేయాలి? We are in problems. మన సమస్యలో ఉన్నా. Stand with me. నాతో నిలబడు. We couldn't sleep. మేము నిద్రపోలేకపోయాం. We don't know what is sleep in those period. ఆ దినాల్లో నిద్ర అంటే మాకు తెలిసేది కాదు. I had housemates, drivers, servants. అక్కడ నాకు చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు. ఆ తర్వాత చాలా మంది తెలిసిన వారు, పనివారు ఉన్నారు. They all will go for weekend leave on Saturday evening. ఇప్పుడు And they will be back on Monday. Sunday nobody would be there. నాతో పాటు నా ఇంటిలో పనిచేసే వారందరూ కూడా శనివారము పనిచేసి ఆదివారం సెలవు పెట్టి వెళ్ళిపోతారు. Sunday morning I got ready. నేను ఆదివారం ఉదయాన్నే సిద్ధపడ్డాను. When I was about to go to the advocate, నేను ఆ యొక్క న్యాయవాది దగ్గరికి వెళ్ళక ముందు my wife came to the door and said, నా భార్య తలుపు దగ్గరికి వచ్చి చెప్పింది, Appa, when you go, very careful. నువ్వు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండయ్యా. Meantime I will call you. మధ్యలో నేను మీకు కాల్ చేస్తాను. I said, don't worry, you lock the door. When your father come and call you, make sure he is calling, then open the door, go there, I will come there. నేను చెప్పినటువంటి మాట, మామ వచ్చి తలుపు తట్టినప్పుడు ఆయన పిలిస్తే నేను వెళ్ళాలి, ఎవరు వచ్చినా తలుపు తీయవద్దని చెప్పాను. On the way I made a call to my house. నేను మార్గ మధ్యంలో ఇంటికి ఫోన్ చేశాను. My daughter picked the call. నా కుమార్తె ఫోన్ ఎత్తింది. Daughter said, we got ready and having breakfast. Mama is getting ready in the room. Grandpa is yet to come. నా కుమార్తె చెప్పినటువంటి మాట, మేము టిఫిన్ చేసాము, అమ్మ కూడా టిఫిన్ చేసింది, తాత త్వరలో రాబోతున్నాడు. Mama is getting ready in the room. అమ్మ రూమ్ లో సిద్ధపడుతుంది. And grandpa is yet to come. తాత ఇంకా రాబోతున్నాడు, ఇంకా రాలేదు. I told her, when Mama got ready and coming out, ask her to give a call to me. అమ్మ బయటకు వచ్చినప్పుడు, రెడీ బయటకు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయమని చెప్పాను. I waited for the call. నేను ఆ యొక్క ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. No call came. ఏ యొక్క ఫోన్ రాలేదు. I gave a call again. మళ్ళీ పిలిచాను. My daughter picked the call. నా కుమార్తె ఫోన్ ఎత్తింది. I heard my little son, 1.5-year-old son Abhishek is crying. నా 1.5 సంవత్సరం వయసు ఉన్నటువంటి కుమారుడు ఏడుస్తున్నాడు. I asked why he is crying. ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగాను. She said the food spilled out. ఆ ఆహారం కింద పడిపోయింది. I asked where is Mama. నేను అడిగాను, అమ్మ ఎక్కడుంది? Amma is in the room. అమ్మ రూమ్ లోనే ఉంది. I said go and call. నేను అన్నాను, ఆమెను వెళ్ళి పిలువు. My daughter went and knocked the door. నా కుమార్తె వెళ్ళి తలుపు తట్టింది. Because she is using a cordeless phone. ఎందుకంటే ఆమె కార్డ్లెస్ ఫోన్ వాడుతుంది. I could hear. నేను వింటున్నాను. She knocked the door. ఆమె తలుపు తట్టింది. Amma, అమ్మా Amma, అమ్మా, Appa is calling. నాన్న పిలుస్తున్నాడు. Many calls. చాలా సార్లు No పిలిచింది. answer came. ఏ జవాబు రాలేదు. And she cried and said, ఆమె ఏడుస్తూ చెప్పింది, Amma is not opening the door. అమ్మ తలుపు తెరవడం లేదు. Appa, you come fast. నువ్వు వెంటనే వచ్చేసే. Something hit on my head. ఏదో నన్ను తాకినట్టుగా అనిపించింది. I called the advocate. నేను నా యొక్క న్యాయవాది కాల్ I చేశాను. said, I'm sorry, I am unable to reach there. నేను అక్కడికి రాలేకపోతున్నాను. This is my situation. ఇది నా పరిస్థితి. I'm going back. నేను తిరిగి వెళ్ళిపోతున్నా. We rushed back. నేను ఇంటికి వేగంగా Came to వచ్చాను. the house. ఇంటికి వచ్చాము. We knocked the door. ఇంటి తలుపు తట్టాను. Called many times. చాలా సార్లు పిలిచాను. Door is not opening. ఆ తలుపు తెరుచుకోవడం లేదు. We kicked and broke open the door. మేము తన్ని ఆ యొక్క తలుపు తెరిచాం. I and my
children have seen the worst thing. ఒక చూడకూడని ఒక దృశ్యాన్ని మేము చూడాల్సి వచ్చింది. Bid goodbye to me in the morning. ఆమె నాకు ఉదయాన్నే గుడ్ బై చెప్పింది. She prepared the final breakfast for the children. చిన్న పిల్లల కొరకు తన చిట్ట చివరి ఆ యొక్క టిఫిన్ రెడీ చేసింది. Before her father comes, ఆమె తండ్రి రాకముందే she got into the room. ఆమె రూమ్ లోనికి వెళ్ళింది. Closed the door. ఆ తలుపు వేసుకునింది. Hanged herself and committed suicide. ఆమె వెళ్ళి ఆ యొక్క రూమ్ లో ఊరి వేసుకున్నది. The principal of a college, ఒక కళాశాల యొక్క ప్రిన్సిపల్ నేను committed suicide. సహోదరుని యొక్క భార్య కూడా కళాశాలకు ప్రిన్సిపల్. We cried out. మేము ఏడ్చాం గట్టిగా. All the neighbors came. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. We untied. మేము ఆమెను ఊడదీసాము ఆ ఊరి నుంచి. Took her to the hospital. మేము హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. The news went all across the city. ఆ యొక్క ప్రాంతం అంతట్లో ఈ యొక్క వార్త ప్రాకిపోయింది. It went like wind and fire. అది అగ్నిలాగా గాలిలాగా అందరికి వ్యాపించింది. Thousands of students, teachers, relatives all rushed. నాతో ఉన్నటువంటి పని చేసేటువంటి వారు లేకపోతే విద్యార్థులందరూ వచ్చారు. Doctor said, డాక్టర్ గారు అన్నారు, you are late. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. She is no more. ఆమె లేదు. I have no words and I don't want to tell you what I suffered and faced in that hospital. ఆ హాస్పిటల్లో నేను ఏ పరిస్థితి గుండా వెళ్ళానో అది చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. Body taken to Alleppey Medical College. నా భార్య యొక్క శరీరాన్ని అల్లప్పి మెడికల్ కాలేజ్కి తీసుకుని వెళ్ళారు. They have done the postmortem and body came back self-hanging. ఆ యొక్క శరీరాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే తనకై తాను ఉరి పెట్టుకున్నది. Thousands of students came to see the teacher. వేల కొలది విద్యార్థులు వాళ్ళ టీచర్ను చూడడానికి వచ్చారు. All the relatives came. బంధువులందరూ వచ్చారు. The body taken to the burial ground. నా భార్య యొక్క శరీరాన్ని ఆ యొక్క సమాధుల తోటకు తీసుకుని వెళ్ళారు. Buried. భూస్థాపన చేశారు. I hated God that day. ఆ రోజు నేను నా దేవుడు అనేటువంటి వ్యక్తిని నేను ద్వేషించాను. I hated myself. నన్ను నేను ద్వేషించుకున్నాను. Brought back to my house. నేను నా ఇంటికి వచ్చాను. Many of my relatives were in that house. నా బంధువులు చాలా మంది ఆ ఇంట్లో ఉన్నారు. I and my children are in our bedroom. నేను నా పిల్లలు పడక గదిలో ఉన్నాం. Amma is not there. అమ్మ లేదు. The little one started crying. చిన్న బిడ్డ ఏడవడం ప్రారంభించాడు. He is crying for the breast milk. ఆ తల్లి పాల కోసం ఆ బిడ్డ ఏడుస్తున్నాడు. He called Amma. అమ్మ అని పిలుస్తున్నాడు. Amma is not there. అమ్మ అక్కడ లేదు. Amma started decaying in the tomb. తల్లి ఏమో ఆ యొక్క సమాధిలో కుళ్ళిపోతుంది. I put him on my shoulder. ఆ బిడ్డ నా యొక్క ఛాతీ పైన ఉంచుకున్నాను. And started patting on his back. ఆ బిడ్డను తట్టుతూ ఉంటున్నాను అలా. His voice raised and cried out. ఆ అబ్బాయి ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. Amma. అమ్మా. Amma is not hearing the cry. అమ్మ ఆ యొక్క స్వరం వినలేని పరిస్థితిలో ఉంది. My family relatives came to take my son from my hand. నా యొక్క బంధువులు ఆ స్వరం విని నా బిడ్డను నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. He didn't go. అతను వెళ్ళలేదు. I patted on his back. అతని భుజం తట్టాను. Then he started touching my ears. అది మీ చెవులను తాకునుగాక. Then he started licking my ears. సారీ, ఆ చిన్న బిడ్డ నా చెవులను తాకి అది దాని ఆ యొక్క చెవులను అతడు చప్పరించడం ప్రారంభించాడు. I came to know he is seeking breast milk from his father's ears. అప్పుడు నాకు అర్థమైంది తండ్రి చెవుల నుంచి పాలను అతడు కోరుకుంటున్నాడని. I put him on my side. నేను నా ప్రక్కన ఉంచాను. I kept my ears in his mouth. నా యొక్క చెవులను అతని చేతుల్లో నోటిలో ఉంచాను. He started sucking from my ears. అతడు నా చెవుల నుంచి అతడు చప్పరిస్తూ ఉన్నాడు. And he fell asleep. మెల్లిగా అతని నిద్రలోనికి వెళ్ళిపోయాడు. Dear husband. నా ప్రియమైనటువంటి భర్తలారా. Dear wife. ప్రియమైనటువంటి భార్యలారా. Dear fathers and mothers. ప్రియమైనటువంటి తండ్రులారా, తల్లులారా. A father's ear is not a substitute for mother's breast milk. తండ్రి యొక్క చెవులు తల్లి యొక్క పాలకు ప్రత్యామ్నాయం కాదు. A father is not a substitute for mother. తండ్రి అనేటువంటి వ్యక్తి తల్లి స్థానాన్ని భర్తించలేడు. Children are the gift of God, fruit of the womb is a reward. బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానము.
గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. Parents are the gift and foundation for children from God. దేవుని నుంచి బిడ్డలకు ఇవ్వబడిన బహుమానం తల్లిదండ్రులు. Stop fighting each other. ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం ఆపేయండి. Put down the crowns of egos. మీ మీద ఉన్నటువంటి ఆ యొక్క గర్వం అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టండి. Love your children. నీ పిల్లల్ని ప్రేమించండి. Express your love to your children. నీ పిల్లలకు ప్రేమను పంచండి. I plead before you. మీ ఎదుట చేతులు జోడించి అడుగుతున్నా. They need the love of father and mother. వారికి తండ్రి యొక్క తల్లి యొక్క ప్రేమ కావాలి. It became a practice. అది అలవాటైపోయింది నా బిడ్డకు. If my son want to sleep, I want to keep my ears in his mouth. నా బిడ్డ నిద్రపోవాలంటే నా చెవులు అతని నోట్లో ఉంచాలి. My neck will be swollen. నా యొక్క మెడ వాచిపోయేది. I will keep my son and daughter on left and right. నా కుమారుని కుమార్తెను ఇరు ప్రక్కల ఉంచుకుంటాను. They will keep their legs on my body. వారి కాళ్ళు నా పైన వేస్తారు. I must cover them with the two hands. వారిద్దరిని రెండు చేతులతో నేను అలా కప్పుతాను. I couldn't sleep. నేను నిద్రపోయే వ్యక్తిని కాదు. Children crying in the night. రాత్రిలో పిల్లలు ఏడ్చేవారు. I could not switch off the lights. నేను ఆ లైట్లు ఆఫ్ చేయలేను. They will cry in the night. ఎందుకంటే చీకట్లో వారు ఏడుస్తారు. I couldn't sleep. నేను నిద్రపోయే వ్యక్తిని కాదు. When I go to the washroom, నేను బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు they will cling to me. వారు నాతోనే కలిసి వస్తారు. They are scared to stay alone. వారు ఒంటరిగా ఉండడం వారికి భయం. It is not good to explain a father keeping a daughter and son on the side and using the toilet is not a good story to share with. ఆ పిల్లలను అటుప్రక్క ఇటుపక్క ఉంచుకొని బాత్రూమ్కి వెళ్ళి ఆ బాత్రూంలో గడపడం అనేటువంటిది అది చెప్పలేనటువంటి బాధ. Debtors started coming to my house. అప్పుల వారు నా ఇంటికి రావడం ప్రారంభించారు. People spread the wrong stories. ప్రజలు తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. I lived like a king in my city. నా ప్రాంతంలో ఒక రాజుగా బ్రతికాను. I became worse than a street dog. నేను వీధి కుక్క కంటే అధ్వానంగా మారిపోయాను. I terminated the service of the servants, housemaids, drivers. I started cleaning my house, washing clothes, preparing food for the children. నా ఇంట్లో ఉండేటువంటి పని వారందరినీ ఉద్యోగం మాన్పించేశాను. డ్రైవర్లు ఉద్యోగం మాన్పించేశాను. నా ఇంటిని నేనే శుభ్రం చేసుకునే పరిస్థితి వచ్చింది. One day I went out to collect milk from the milkman. పాల వాని దగ్గర నుంచి పాలు సంపాదించుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను. He used to serve milk in front of my gate for the 7 houses. మా ఇంటి ముందు నుంచి అతను 7 ఇంట్లకు పాలను సరఫరా చేస్తాడు. When I approached him, అతని దగ్గరికి నేను వెళ్ళినప్పుడు he shouted at me. నన్ను చూసి గట్టిగా అరిచాడు. Are you ashamed of yourself to come and collect milk? పాలు తీసుకోవడానికి నీకు సిగ్గు లేదా అని అరిచాడు. If you want milk, నీకు పాలు కావాలంటే settle my 3 months account. 3 నెలలు నాకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించు. I cried, bowed my head in front of the neighborhood ladies and went into the room. నా చుట్టుపక్కల వారు చూస్తుండగా తల ఉంచుకొని గట్టిగా ఏడ్చి లోపలికి వెళ్ళిపోయాను. I couldn't go to the grocery store to buy rice. అంగడికి వెళ్ళి బియ్యం కొనుక్కోలేని పరిస్థితి. I had to give 4 months, settle 4 months account. ఎందుకంటే అతనికి 4 నెలల అప్పు నేను చెల్లించాలి. I'm living in a palace like house, but there is not even a bowl of rice to feed my children. పెద్ద పెద్ద బంగ్లాలో నేను నివసించుతున్నాను, కానీ నా పిల్లలను పోషించడానికి కనీసం ఏది తీసుకురాలేకపోతున్నా. Why should I live? ఇంకెందుకు నేను జీవించాలనిపించింది. I took a big hammer in my hand. నా చేతులకు పెద్ద సుత్తె తీసుకున్నాను. One room was decorated with the awards I got from organizations for the best things I have done. నేను చేసిన ప్రాముఖ్యమైన పనులన్నిటి విషయమై నాకు వచ్చినటువంటి అవార్డులు, అది కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఆయా సంస్థల నుంచి, ఆయా వ్యక్తుల నుంచి నాకు వచ్చినటువంటి అవార్డ్స్ అన్నిటిని చూశాను. I felt as if they were laughing at me. నాకు అనిపించింది అవన్నీ నన్ను చూసి నవ్వుతున్నాయి అనిపించింది. Don't believe this world. ఈ లోకాన్ని నమ్మొద్దు. This world is full of deception, dear sons and daughters. ఈ లోకం చాలా మోసపూరితమైనది నా ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా. I took a hammer in my hand. నా చేతుల్లో నుంచి సుత్తె తీసుకున్నాను. I broke all the awards and shields. నా దగ్గర ఉన్నటువంటి అవార్డులు, షీల్డ్స్ అన్నిటిని పగలగొట్టాను. I broke the glass chambers. అక్కడ ఉన్నటువంటి గ్లాస్ ఛాంబర్స్ అన్నిటిని పగలగొట్టాను. I picked the metal parts.
ఆ యొక్క ఇనుప వస్తువులను I తీసుకున్నాను, put it in a sack. అవన్నీ ఒక సంచిలో ఉంచాను, I took into the market ఆ వాటన్నిటిని తీసుకొని మార్కెట్కి వెళ్ళాను, and I sold it in the scrap shop. అవన్నిటిని ఒక చెత్త అమ్మేటువంటి స్థలంలో దాన్ని అమ్మేశాను నేను, పాత సామాన్లు అమ్మే చోట, Like revenging myself. నన్ను నా పైన నేనే ప్రతీకారం తీర్చుకున్నట్టుగా. I got a little money. ఏదో కొద్దిగా డబ్బు వచ్చింది, With that I bought some rice, వాటితో కొంచెం బియ్యం కొనుక్కున్నాను, some groceries, ఏదో కొన్ని వంట వస్తువులు some కొనుక్కున్నాను, vegetables. ఏదో కొన్ని కూరగాయలు కొన్నాను, I brought it to the house. నేను ఇంటికి తీసుకొని వచ్చాను. And next morning మరుసటి రోజున I was cooking food. నేను వంట వండుతున్నాను. The time is 6:30 a.m. 6:30 గంటల ఉదయం. Morning there was a power supply failure. ఉదయాన్నే ఎందుకో అక్కడ విద్యుత్ శక్తి లేకుండా, విద్యుత్ శక్తికి అంతరాయం ఏర్పడింది. But I was cooking in the kitchen. నేను ఇంటిలో వంట వండుతున్నాను. My little one was playing with some toys in the kitchen. నా చిన్న పిల్లవాడు ఆ యొక్క వంటగదిలో ఏదో చిన్న ఆట వస్తువులతో ఆడుకుంటున్నాడు. Wherever I move, he moves as a shadow. He is scared to stay alone. ఎక్కడికి నేను ఉంటానో అక్కడే ఉంటాడు, ఎందుకంటే భయపడుతూ నా దగ్గరే ఉంటాడు. My daughter was getting ready to go to school. నా కుమార్తె స్కూల్కి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంది. I heard a loud sound in the front door. నా యొక్క ఇంటి ముందు గదిలో ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. I came out of the kitchen. నేను ఆ యొక్క వంట గదిలో నుండి బయటకు వచ్చాను. I saw a gangsters. They broke open the door and rushed into my house. నా ఇంటిలోనికి దుండగులు చొచ్చుకొని వచ్చారు, డోర్లు పగలగొట్టుకొని. They were not real estate mafia. వాళ్ళు రియల్ ఎస్టేట్ మాఫియా కాదు. They were sent by a private bank. వాళ్ళు వేరొకరి ద్వారా పంపబడినటువంటి గుంపు. I availed some loans. నేను కొన్ని అప్పు చేశాను for these rituals. ఈ యొక్క సాంప్రదాయాలు నా భార్య చనిపోయినప్పుడు జరగడానికి అవసరమైన దానికి అప్పు తీసుకున్నాను. Some installments were pending. ఇంకా కొన్ని నేను చెల్లించవలసిన మొత్తాలు ఉన్నాయి. They sent the gangsters to collect money forcefully. బలవంతంగా నా దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఈ దుండగులు వచ్చారు. One of the gangsters held on my collar. ఒక వ్యక్తి నా కాలర్ పట్టుకున్నాడు. He started beating me. నన్ను కొట్టడం ప్రారంభించాడు. There was a pushing and pulling and a mess up. అక్కడ తోపులాట జరిగింది, గందరగోళం ఏర్పడింది. They started beating me. నన్ను కొట్టడం ప్రారంభించాడు. My son came to know what is happening. అప్పుడు నా కుమారునికి మెల్లిగా ఏదో అర్థమైనట్టుగా ఉంది. He came crawling on his knees. ఆ మోకాళ్ళ పైన అట్లా ప్రాక్కుంటూ వచ్చాడు. This little boy hugged the leg of the gang leader and cried. ఈ యొక్క చిన్న బిడ్డ ఆ దుండగుల కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. That cruel man kicked my son off. ఆ క్రూరుడు నా కుమారుని కాళ్ళతో తన్ని వేశాడు. He was hit on the wall and fell down. అతడు గోడకు తగిలి కింద పడిపోయాడు. I cried out. నేను గట్టిగా ఏడ్చాను. Somebody come running. ఎవరైనా వచ్చి పరిగెత్తుకుంటూ They are killing my son. వాళ్ళు నా కుమారుని Come చంపుతున్నారు. running. వచ్చి రక్షించండి. They are killing my son. నా కుమారుని చంపుతున్నారు. One of the gangsters put his hand on my mouth. ఒక దుండగుడు నా నోటి పైన తన చేయి పెట్టి అదిమేశాడు. He shut my mouth. నా నోరు మూసేశాడు. Held on my neck. నా యొక్క గొంతు పట్టుకున్నాడు. He pushed me to the wall. ఆ యొక్క గోడ వైపు తీసుకుని వెళ్ళాడు. And he started beating me. నన్ను కొట్టడం ప్రారంభించాడు. My son is about to die. నా కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా His ఉన్నాడు. head hit on the wall. అతని తల గోడ తగిలింది. Hearing my cry and my son's cry, నా యొక్క ఏడుపు, నా కుమారుని యొక్క ఏడుపు విని my small daughter who was getting ready in the washroom, ఆ బాత్రూమ్ లో సిద్ధపడుతున్న నా కుమార్తె వెంటనే she came out. బయటికి వచ్చింది. She saw what is happening. ఏం జరుగుతుందో చూశాడు. He knelt before the gang leader. ఆ యొక్క దుండగుల దగ్గర మోకాలు నింది. And folded her hand. తన చేతులు జోడించింది. And cried. ఏడ్చింది. Do not kill my appa. నా యొక్క తండ్రిని చంపొద్దు. Do not kill my appa. నా తండ్రిని చంపొద్దు. You want to hear? మీరు వినాలని ఆశపడుతున్నారా? She had a long hair. చాలా పొడవాటి జడ ఉండేది. This gang leader held on her hair. ఈ యొక్క దుండగుడు అమ్మాయి ఆ వెంట్రుకలు పట్టుకున్నాడు. He twisted my daughter's hair. నా యొక్క కుమార్తె యొక్క జడను అలా చుట్టేశాడు. Lifted her in front of me. నా ఎదుట అలా చుట్టు పట్టుకుని లేపాడు. Her foot is not touching. He is a very small lean girl. చాలా సన్నగా ఉండేటువంటి బలహీనంగా ఉండే చిన్న బిడ్డ. Turned to me and he said, అతడు నా వైపు తిరిగి ఒక మాట అన్నాడు. she is crying for life. ఆ అమ్మాయి ఏడుస్తుంది బతకాలని. He said, ఆ వ్యక్తి అన్నాడు, if your wife is alive, we would have paid you better. ఒకవేళ నీ భార్య బతికింటే ఇంకా మంచిగా నీ ఎదుట పనిచేసే వాళ్ళ మేము. She is no more. ఆమె లేదు కాబట్టి we are taking your daughter with us. నీ కుమార్తెను మాతో మేము తీసుకుని వెళ్ళిపోతున్నాం. I knelt before them. వారి దగ్గర మోకాళ్ళు ఉన్నాను. I said, leave my daughter.
నా కుమార్తెను వదిలేయండి అని చెప్పాను. Leave my daughter. చేతులు జోడించి చెప్పాను, నా కుమార్తెను వదిలేయండి, Take me with you. మీతో నన్ను తీసుకెళ్ళండి, Sell my kidneys. నా యొక్క కిడ్నీలు అమ్మండి, Settle your account. మీ యొక్క అప్పు తీర్చుకోనండి. I thank my God. నా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నా. They didn't harm my daughter, నా కుమార్తెను ఏం చేయలేదు వాళ్ళు, but they threw her on the wall. ఆమెను తిరిగి గోడకేసి కొట్టారు. They pulled out my hair. నా యొక్క జుట్టు పట్టుకొని లాగారు. They beat on my face. నా ముఖం మీద గుద్దారు. Spat upon my face. నా ముఖం మీద తూ అని ఉమ్మి వేశారు. Crushed me under their feet. వాళ్ళ కాళ్ళ కింద నలిపేశారు. Spoke filthy words. చెడ్డ మాటలు నాతో మాట్లాడారు. I cried. నేను ఏడ్చాను. Why should I live? ఇంకెందుకు బతకాలని నాకు అనిపించింది. I planned to kill my children and commit suicide. నా పిల్లల్ని చంపేసి నేను కూడా చచ్చిపోదాం అనుకున్నా. Why should my children live? నా పిల్లలు ఎందుకు బ్రతకాలి? Who is there to take care of? వాళ్ళని చూసుకోవడానికి ఎవరున్నారు? I wrote it to the chief minister. నేను ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాశాను. I wrote it to the opposition leader. ప్రతిపక్ష నాయకునికి ఒక ఉత్తరం రాశాను. I wrote it to the High Court of Kerala. కేరళ అత్యున్నత న్యాయస్థానానికి ఒక ఉత్తరం రాశాను. I wrote it to my families. నా కుటుంబాలకు ఒక ఉత్తరం రాశాను. My wife's family. నా భార్య కుటుంబాలకు, My college PTA. నా కాలేజీలో ఉండే వారికి I wrote a detailed report. చాలా విస్తరించి నేను ఉత్తరం రాశాను. Listen, people of God. దేవుని ప్రజలారా వినండి. I put my last wish in my suicide note. నా యొక్క చిట్ట కోరిక నా యొక్క ఆ యొక్క ఆత్మహత్య ప్రయత్నం చేసే ఉత్తరంలో రాశాను. Keep our dead bodies in my college auditorium. నా కాలేజ్ ఆడిటోరియంలో మా మృతదేహాలు ఉంచండి. My son on the left. నా కుమారుడు ఎడమ ప్రక్కన ఉండాలి. My daughter on the right. నా కుమార్తె నా కుడి ప్రక్కన ఉండాలి. I am in the center. నేను మధ్యలో ఉండాలి. Read the suicide note. నేను రాసినటువంటి చివరి లేఖను మీరు చదివి వినిపించండి. Before you bury 3 of us in one tomb. మా ముగ్గురిని ఒకే ఒక సమాధిలో పాతి పెట్టక ముందు ఇది చదవండి. Why? ఎందుకు? People must come to know who is the reason behind the death of my wife and the death of me and my children. ప్రజలకు తెలుసుకోవాలి, నా భార్య మృతికి నా మృతికి నా బిడ్డల యొక్క చావుకు ఎవరు కారణమో. This mafia should be arrested. ఈ యొక్క మాఫియా అరెస్ట్ చేయబడాలి. Justice must be implemented. న్యాయం అనేటువంటిది జరగాలి. I plan to kill my children on September 3rd. సెప్టెంబర్ 3వ తారీఖు నా పిల్లల్ని చంపాలనుకున్నా. My children never came to know my plans. నా బిడ్డలకు, చిన్న బిడ్డలకు నేను చేసేటువంటి ఈ యొక్క ప్లాన్ తెలియదు. I made documents and took photostat copies and I addressed all these authorities and kept separate files. నేను ఎవరెవరికి ఉత్తరం రాయాలనుకున్న వాళ్ళ పేర్లన్నింటినీ నేను రాసి ఆ ఫైల్స్ అన్నిటిని రెడీ చేసి అక్కడ ఉంచాను. On September 2nd, సెప్టెంబర్ 2వ తారీఖున I called my children nearby. నా బిడ్డలు నా దగ్గరికి పిలిచాను. I took some sugar in my hand. నా చేతిలో ఒక చక్కెర తీసుకున్నాను. I asked them to open their mouth. వాళ్ళ నోరు తెరవమని చెప్పాను. I started feeding them. వారికి చక్కెర తినిపించడం I ప్రారంభించాను. also took. నేను కూడా తిన్నాను. Then I said, నేను అన్నాను, son, కుమారుడా, daughter, కుమార్తె, Appa will give you something tomorrow. రేపటి దినాన మీ తండ్రి మీకు ఏదో ఒకటి ఇస్తాడు. Then our problems will be settled. అప్పుడు మన సమస్యలన్నీ పోతాయి. They were happy. వాళ్ళకి చాలా సంతోషం వేసింది. When I made a rehearsal with the sugar, వాళ్ళతో ఈ యొక్క చక్కెరతో వాళ్ళకు నేను ఈ రిహార్సల్ I చేశాను. kept a bottle of poison in my pocket నేను to kill my children and kill myself. నన్ను నా పిల్లలను చంపుకోవడానికి ఒక విష పదార్థాన్ని ఒక చిన్న బాటిల్లో తీసుకున్నాను. దాని పేరు నేను చెప్పడం మంచిది కాదు, అది చట్ట విరుద్ధం కూడా. Children never came to know it. పిల్లలకు పాపం ఆ విషయం తెలియదు. September 3rd, సెప్టెంబర్ 3వ తారీఖున I put my children in my neighbor's house. నా పిల్లలను నా ప్రక్కింట్లో ఉంచాను. I went to Cochin Medical Trust Hospital. కొచ్చిన్ మెడికల్ హాస్పిటల్ నేను వెళ్ళాను. My brother was in a coma state in ICU. నా యొక్క సోదరుడు ఆ యొక్క హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. Snake bite. పాము కరవడాన్ని బట్టి Doctor said no chance. బతకడానికి వీల్లేదు అని చెప్పారు తన సోదరుని గురించి. I went to see him for the last. చివరిసారిగా అతను చూడడానికి నేను వెళ్ళాను. I put my hand on his chest ఆయన ఛాతి పైన చేయబెట్టాను. and gave 3 kisses on his cheeks. ఆయన చంప పైన 3 సార్లు ముద్దు పెట్టాను. One for me, one for my daughter and one for my son. నేను ఎందుకు 3 ముద్దులు పెట్టానంటే, ఒకటి నాది, రెండోది నా కుమార్తెది, మూడోది నా కుమారుంది. I said, నేను అన్నాను, brother, సోదరుడా, your body will come. నీ యొక్క శరీరం వస్తుంది. Before that we are going.
నీ శరీరం చనిపోకముందే మేము చనిపోబోతున్నాం. We will see you there. అక్కడ చూస్తాను నిన్ను. I don't know where. ఎక్కడో తెలియదు నాకు. I bid goodbye to him. అది ఏదో నాకు తెలియదు. Then I went to another hospital, Lisi Hospital, Cochin, మరొక హాస్పిటల్, ఈసీ హాస్పిటల్ కొచ్చిన్కి వెళ్ళాను. to see my mother. నా తల్లిని చూడడానికి వెళ్ళాను. She was counting her days. ఆమె తన దినాలను లెక్క పెడుతూ ఉంది. Liver cirrhosis. లివర్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. But she was conscious. ఆమె ఆ కాలేయ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆమె స్పృహలోనే ఉంది. I got into the room. ఆమె గదిలోనికి వెళ్ళాను. I cried. I couldn't control. నన్ను నేను నియంత్రించుకోలేక గట్టిగా ఏడ్చేశాను. I hugged her. ఆమెను కౌగిలించుకున్నాను. She asked, why son you came? ఎందుకు వచ్చావు కుమారుడా అని ఆమె నన్ను ప్రశ్నించింది. I am good. నేను మంచిగా ఉన్నాను. Why you came? Where is children? నువ్వు ఎందుకు వచ్చావు? పిల్లలు ఎక్కడున్నారు? Go fast. వెళ్ళిపో త్వరగా. Take care of them. వారి గురించి జాగ్రత్త వహించు. Don't cry. ఏడవద్దు. Amma will come. అమ్మ తిరిగి వస్తది. Amma will take care of you and children. వచ్చి పిల్లలను నిన్ను చూసుకుంటది. Go fast. వెళ్ళిపో త్వరగా. My mother never came to know my plans. నా తల్లికి నేను చేసేటువంటి ప్రణాళిక తెలియదు. There is a God who sees. కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. I gave 3 kisses on her cheeks. ఆమె చంప మీద కూడా 3 సార్లు ముద్దు పెట్టాను. Thinking the same. ఇంతకు ముందు చేసినట్టుగానే. My mother said, మా అమ్మ అనింది, I know you are kissing my cheeks thinking that Amma is going to die. ఒకవేళ నువ్వు ముద్దులు పెడుతున్నావంటే అర్థము మీ అమ్మ చనిపోతుందనా? I said nothing. అలా ఏం లేదులే అన్నాను. But in my heart I said, నా హృదయంలో నేను అనుకున్నాను, no Amma, కాదమ్మా, I and your grandchildren are going today. నేను నీ యొక్క మనమడు మనవరాలు చనిపోబోతున్నావు. I drove back to my house. నేను నా ఇంటికి తిరిగి వచ్చేసాను. I took my children from the neighbor. నా ప్రక్కింటి వారి నుంచి పిల్లల్ని తీసుకున్నాను. I took a plate of food. ఒక పాత్రలో ఆహారాన్ని తీసుకున్నాను. The final food. చివరి భోజనం. Usually I feed my son only. కేవలము నా కుమారునికి మాత్రం నేను భోజనం తినిపిస్తాను. That day I said, నేను ఆ రోజు అన్నాను, ఐశ్వర్య come and sit. నా దగ్గరకు వచ్చి కూర్చో. Appa will feed both of you. అప్ప మీ ఇద్దరికి అన్నం పెడతాడు. They do not know. వాళ్ళకి తెలియదు. When I am feeding, వారికి భోజనం పెడుతున్నప్పుడు my daughter asked me, నా కుమార్తె నన్ను అడిగింది, అప్పా you love me so much? ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావా? Why? ఎందుకు? You are feeding me today. ఈరోజు నాకు భోజనం పెడుతున్నావు. I said, నేను అన్నాను, yes, I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నా. I know. నాకు తెలుసు. I'm feeding now. ఇప్పుడు నీకు పెడుతున్నాను. I know. నాకు తెలుసు. With the same hand, ఈ చేతితోనే I am going to poison and kill them. విషం పెట్టి చంపబోతున్నానని. After the food, ఆహారం పెట్టిన తర్వాత I lied to them. నేను వారికి ఒక అబద్ధం చెప్పాను. I said, నేను అన్నాను, get ready, సిద్ధపడదాం, pack up. అన్ని సర్దుకుందాం. We are going for a long tour. చాలా దూర ప్రయాణానికి వెళ్ళిపోతున్నాం. They were happy. చాలా సంతోషం వేసింది వాళ్ళకు. When Mama was alive, అమ్మ మన దగ్గర ఉన్నప్పుడు every weekend we go for outing. ఎప్పుడు కూడా వారపు చివరి రోజున బయటికి వెళ్ళి విహారయాత్రకు వెళ్తాం. After Amma's death, అమ్మ చనిపోయిన తర్వాత we only go to police station, court and cemetery. సమాధి దగ్గరికి, కోర్టు దగ్గరికి, పోలీసు వాళ్ళ దగ్గరికి. Children went to pack. పిల్లలు వెళ్ళి అన్ని సర్దుతున్నారు. When children left, I took all the files already I prepared. నేను సిద్ధపరిచిన ఫైల్స్ అన్ని తీసుకున్నాను. పిల్లలు వెళ్ళిన తర్వాత I took the last page. చివరి పేజీని తీసుకున్నాను. I wrote this way. ఈ రకంగా నేను రాశాను. Now the time is ఇప్పుడు సమయం 5 p.m. 5 గంటలైంది సాయంత్రం. We goodbye to all. అందరికీ గుడ్ బై చెప్తున్నాను. I put my signature. అక్కడ నా సంతకం పెట్టాను. That was the death warrant. అది మరణ శాసనం. When I wrote it is 5 p.m. It was only 2 o'clock. నేను రాసే సమయం అది కేవలం 2 గంటలే, కానీ 5 గంటలని సమయం. But I wrote 5. కానీ నేను అక్కడ రాసింది 5 గంటలని. My plan, నా యొక్క ప్రణాళిక ఏంటంటే, I called all the debtors, all the bank people. నేను నా యొక్క అప్పుల వారిని, బ్యాంక్ వాళ్ళందరినీ పిలిచాను. I told them a lie. వారికి ఒక అబద్ధం చెప్పాను. I sold out a big property. నేను చాలా పెద్ద ఆస్తి నమ్మాను. All of you come at 6 o'clock. అందరూ 6 గంటలకు రండి. I will settle your account. మీ యొక్క డబ్బంతా చెల్లిస్తాను. Do you know? మీకు తెలుసా? I borrowed 5 lakhs from one person. ఒక వ్యక్తి నుంచి 5 లక్షలు తెచ్చుకున్నాను అప్పుగా. Interest 75,000 per month. 75,000 నెలకు. I gave him 21 lakhs. అతనికి 21 లక్షలు ఇచ్చాను.
5 o'clock morning every day he will come and make అతను 5 problems. గంటలకు వచ్చి రచ్చ చేస్తాడు. I made that mistake. ఆ తప్పు నేను చేశాను. My life was a life of mistakes. నా జీవితం తప్పుల తడకగా మారింది. Even in the point of death, don't borrow money. దయచేసి with చెప్తున్నాను, interest. మరణపు గడియ వరకు కూడా అప్పు చేయవద్దు. That will kill you. అది మిమ్మల్ని చంపుతుంది. That destroyed my life. అది నా జీవితాన్ని నాశనం చేసింది. You can learn from my mistakes. మీరు నా తప్పుల ద్వారా నేర్చుకోనండి. I made that mistake. నేను ఆ తప్పులు చేశాను. I wrote everybody's name అక్కడ అందరి పేర్లు రాశాను. and I made a record how much money I gave to them. వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చానో నేను అక్కడ రాశాను. My plan. నా యొక్క ప్రణాళిక 5 ఏంటంటే o'clock close the door. 5 గంటలకు తలుపు వేసేస్తాను. Take the poison. ఆ విషయం తీసుకుంటాను. Finish. అయిపోచేస్తాను. 6 o'clock a lot of people will come. ఈ వీళ్ళందరూ 6 గంటలకు వస్తారు. Let them come and take our bodies. వాళ్ళు వెళ్ళి మా యొక్క మృతదేహాలు తీసుకొని పోని. I had no other way. ఇక నాకు వేరే మార్గం అంటూ ఏది లేదు. Now children got ready and came. ఆ పిల్లలు రెడీ అయిపోయి వచ్చారు విహారయాత్రకని. I put my son on the left, daughter on the right. Again rehearsal. మళ్ళీ ఒక రిహార్సల్ చేశాను. నా కుమారుడు ఎడం వైపు, నా కుమార్తె కుడి వైపున. I was sitting on a sofa. నేను ఒక సోఫా మీద కూర్చున్నాను. There was a clock అక్కడ ఒక above గడియారం ఉంది. the TV. ఆ టీవీ పైన ఉంది గడియారం. I sat on the TV. నేను టీవీని ఆన్ చేశాను. They were watching something. వాళ్ళు ఏదో చూస్తున్నారు అక్కడ. I said we will go after few minutes. కొద్దిసేపు తర్వాత వెళ్దాము అన్నాను. Sharp 3:30. 3:30 గంటల ఖచ్చితంగా A calling bell rang. ఎవరో కాలింగ్ బెల్ నొత్తారు. My children jumped out. నా పిల్లలు ఆ యొక్క సోఫా నుంచి దిగారు. They are running. వాళ్ళు పరిగెత్తున్నారు. Where? ఎక్కడికి? To hide themselves in a toilet. ఎందుకంటే భయపడి పరిగెత్తి బాత్రూమ్ లో దాక్కోవడానికి పరిగెత్తున్నారు. That is the way I trained them. ఎందుకంటే వాళ్ళని అలా నేను తరబీదు చేశాను. When the death is coming, ఎందుకంటే అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు they will abuse me. వాళ్ళని తిడతారు. Speak filthy words. చెడ్డ మాటలు తిడతారు. So I don't want my children to hear it. అవన్నీ నా పిల్లలు వినకూడదని నేను భావించాను. It was too much for them. అది వారికి చాలా బాధాకరం, భరించలేరు. That day they are running. ఆ రోజు కూడా వాళ్ళు పరిగెత్తారు. Time is 3:30. సాయంత్రం 3 గంటల, మధ్యాహ్నం 3 గంటల, 3:30కు. There is no good news come to my house. ఎప్పుడు కూడా శుభవార్త నా జీవితంలో రాలేదు. A phone bell, ఒక ఫోన్ బెల్ గాని, calling bell, కాలింగ్ బెల్ గాని, a person ఒక వ్యక్తి bringing problem. వచ్చాడంటే సమస్య తీసుకొని వస్తాడు. Not even a good news coming. ఏ రోజు కూడా శుభవార్త నేను వినలేదు. Some of you are listening and you are going through the same situation. ఈ మాటలు వింటున్న మీరు కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారేమో. When my children started running, నా పిల్లలు పరిగెత్తున్నప్పుడు I said stay back. నేను నన్ను ఆగండి, Come. రండి. Only 1.5 hours కేవలం 1.5 గంటే ఉంది to finish the whole story. ఈ కథ అంతా ముగించడానికి. Why should they hide? ఎందుకు వాళ్ళు దాంకోవాలి? Let them come and do what they want to do. వాళ్ళు ఏం చేయాలంటారో చేయనండి. I decided to finish. నేను ముగించుకోవడానికి సిద్ధపడ్డాను కదా. I asked my daughter, my son came and sat on my lap, నా కుమారుడు వచ్చి నా యొక్క ఒడిలో కూర్చున్నాడు. hid his face on my chest. నా యొక్క ఛాతి మీద తన ముఖాన్ని దాచుకున్నాడు. He knows a problem is coming. A ఎందుకంటే problem. కుమారికి అర్థమైపోయింది ఏదో సమస్య రాబోతుందని. I asked my daughter to go and open the door. నేను నా కుమార్తె చెప్పాను, వెళ్ళి తలుపు తెరువు. She said, Appa, I'm scared. నాన్న నాకు భయం వేస్తుందని చెప్పింది. I said, go open. వెళ్ళి తెరువు అన్నాను. I was sitting there. నేను అక్కడ కూర్చున్నాను. My daughter went and opened the door and hid behind the door. నా కుమార్తె తలుపు తెరిచి తలుపు వెనకాల దాక్కున్నది. I am half dead. నాకు చాలా బాధేసింది. I am half dead. నేను ఇప్పటికే సగం చచ్చిపోయాను. I know what I am going to do. నేనేం చేస్తున్నా నాకు తెలుసు. I saw a man standing at door. ఆ తలుపు దగ్గర ఒక వ్యక్తి నిలబడుకున్నాడు. A man with black pants and white shirt నల్లటి ప్యాంటు, తెల్లటి షర్ట్ వేసుకున్నాడు. and a shoulder bag. అతని ఈ యొక్క భుజం దగ్గర ఒక సంచి ఉంది. He asked in Tamil. తమిళ్ ఒక మాట నన్ను అడిగాడు. He said, Babu Matthew's house. ఇది బాబు మాథ్యూ గారి ఇండ్లా? I nodded my head. నేను నా తల ఊపాను. Shall I come in, sir? నేను లోపలికి రానా కుమారుడా అన్నాడు. I said nothing. ఏం చెప్పలేదు నేను. I thought a bank officer. నేను ఏదో బ్యాంక్ అధికారి అనుకున్నాను. If I welcome him, ఒకవేళ ఆయన నేను ఆహ్వానిస్తే he will talk and talk. అతడు మాట్లాడతాడు. He will not go. I cannot finish at 5 o'clock.
అతడు మాట్లాడుతుంటే 5 గంటలకు నన్ను చంపే కార్యక్రమాన్ని 6 ముగించాలి. o'clock a lot of people will come. ఎందుకంటే 6 గంటలకు ఎవరో వస్తారు. They will put fire on us. నా పైన అగ్గి వేసి మంట పెట్టి చంపుతారు. He waited few seconds there. అక్కడ కొన్ని సెకండ్లు ఆగాడు. Without my permission, నా యొక్క అనుమతి లేకుండా stepped into my house, నా ఇంట్లోనికి వచ్చాడు. held on my hand, నా చేయి పట్టుకున్నాడు. and he said, ఆయన అన్నాడు, I am sent by God. నేను దేవుని ద్వారా పంపబడ్డాను. My Jesus sent me here to tell you, నా యేసయ్య ఒక సంగతి చెప్పడానికి ఇక్కడ పంపించాడు. you are going to commit suicide. నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు. Suicide is not the answer, Jesus is the answer. ఆత్మహత్య కాదు జవాబు, యేసే జవాబు. I jumped on my feet. నేను నా కాళ్ళపైకి నిలబడ్డాను. I pushed him to the wall. అతని గోడకేసి నెట్టేశాను. I held on his hand tightly. అతని చేయి గట్టిగా పట్టుకున్నాను. What God sent you here? ఏ దేవుడిని ఇక్కడ పంపించాడు? I don't believe in any God. నేను ఏ దేవుని నమ్మను. You are an agent of the mafia came to my house. మాఫియా పంపిన ఒక వ్యక్తివి నువ్వు. He folded his hand. అతని చేతులు జోడించాడు. Then he cried and said, అతను ఏడుస్తూ ఒక మాట అన్నాడు, you can kill me, నువ్వు నన్ను చంపవచ్చు, but give me 1 minute. నాకు ఒక్క నిమిషం సమయం. Then he said, these were the 3 phases God showed me. నాకు మీ జీవితంలో 3 విషయాలు జరగబోతున్నాయని దేవుడు చెప్పాడు. I asked, నేను అడిగాను, from where are you coming? ఎక్కడి నుంచి నువ్వు He వస్తున్నావు? said, I am coming from Tamil Nadu, Theni. నేను తేని తమిళనాడు నుంచి వస్తున్నాను. Who told you this ఈ lie? యొక్క అబద్ధం ఎవరు చెప్పారు నీకు? He said, ఆయన అన్నాడు, you are a great principal, నువ్వు గొప్ప owner of colleges. ఆ కళాశాలకు అధిపతివి. I am a less educated man, నీకంటే తక్కువ చదివినటువంటి వ్యక్తిని. only 3 class, నేను 3వ తరగతి వరకే చదివాను. but I am a man of God. నేను దేవుని సేవకుని. Give me 1 minute. నాకు ఒక్క నిమిషం సమయమే. Then you kill me. నువ్వు ఆ తర్వాత నన్ను చంపు. He is crying. అతను ఏడుస్తున్నాడు. That shocked me. అది నన్ను కదిపేసింది. With the tears he said, అతను ఈ కళ్ళ నీళ్ళతో ఈ మాట చెప్పాడు. 2 months before, 2 నెలల క్రిందట one of your student, ఒకనొక మీ విద్యార్థి, he mentioned the name of that girl. ఒక అమ్మాయి పేరు చెప్పాడు. That family came to one house meeting where I conducted in Tamil Nadu. తమిళనాడులో నేను ఒక మీటింగ్ ఇంట్లో ఏర్పాటు చేసి అక్కడికి వీళ్ళు వచ్చారు. That day she got my number. అప్పుడు ఆ అమ్మాయి మీ యొక్క నంబర్ తీసుకున్నది. The day your wife committed suicide, నీ యొక్క భార్య ఆత్మహత్య చేసుకున్న రోజున she called me over phone, నన్ను ఫోన్ ద్వారా సంప్రదించింది. and cried and said, ఏడుస్తూ చెప్పింది, our madam committed suicide. మా యొక్క మేడం ఆత్మహత్య చేసుకున్నది. My sir and children are in problems, నా యొక్క సారు నా యొక్క పిల్లలు సమస్యల్లో ఉన్నారు. and please pray for them. వారి కొరకు ప్రార్థన చేయండి. He said, ఆయన అన్నాడు, my heart is broken. నా యొక్క హృదయం పగిలిపోయింది. I called my wife, నా భార్యను పిలిచాను. 3 children. నా 3 పిల్లలను We sat on the floor నేలపైన and కూర్చున్నాం. we started praying for you. మీ కొరకు ప్రార్థన చేశాం. When we prayed, మీ కొరకు ప్రార్థన చేశాం. Holy Spirit filled my room. నా రూమును నా యొక్క గదిని I పరిశుద్ధాత్మ don't know who is Holy Spirit. పరిశుద్ధాత్మ అంటే ఎవరో నాకు తెలియదు. I was a religious Christian, నేను ఊరికే భక్తి కలిగిన a క్రైస్తవుని, traditional Christian. ఆచారప్రదమైన క్రైస్తవుని. Then my wife fell down నా యొక్క భార్య పడిపోయింది. and she cried ఆమె ఏడుస్తుంది. and she prophesied. ఆమె ప్రవచించింది. Anna, అన్నా, God is telling, దేవుడు చెప్తున్నాడు, continue to pray for this principal and children. ఈ యొక్క ప్రిన్సిపల్ కోసం పిల్లల కోసం ప్రార్థించండి. 1.5 hours we prayed. 1.5 గంట ప్రార్థన చేశాం. Next day, మరుసటి రోజున when we start praying for you, మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, when we start praying for you, మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు we used to cry. మేము ఏడుస్తున్నాం. Every day ప్రతిరోజు we have been praying మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. for months. నెలలుగా. And yesterday నిన్నటి దినాన I had a vision. నాకు ఒక దర్శనం వచ్చింది. Your son on the left, your daughter on the right, you are in the center. ఆయన చెప్పినటువంటి మాట, నీ కుమారుడు ఎడమ ప్రక్కన, నీ కుమార్తె కుడి ప్రక్కన, మధ్యలో నువ్వు ఉన్నావు. When I heard it, ఎప్పుడైతే ఇది విన్నానో I fell at his feet. నేను ఆయన కాళ్ళ మీద పడ్డాను. Do you know what? నీకేం జరుగుతుందో తెలుసా? That was the last wish I wrote to the chief minister, opposition leader, police commissioner and high court. Keep our dead bodies in the college auditorium. My son on the left, my daughter on the right. I am in the center. రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకునికి, కోర్టు వారికి, పోలీసు వారికి నేను రాసిన ఉత్తరంలో నన్ను మధ్యలో ఉంచండి, నా ఎడం ప్రక్కన నా కుమారుని, నా కుడి ప్రక్కన నా కుమార్తెను ఉంచండి అని చెప్పాను. Listen, వినండి. he said, ఆయన అన్నాడు, I heard that vision. అది నాకు ఒక దర్శనం చూశాను. నేను I came to know నాకు తెలిసింది what he is speaking truth. అతను మాట్లాడే సత్యమని నాకు అర్థమైంది. Until that day, అంతవరకు all the people lied. అందరు అబద్ధాలు చెప్పారు. They got my gold. వాళ్ళు నాకు బంగారం They తీసుకున్నారు. got my money. నా డబ్బును తీసుకున్నారు. They put me in
huge debt. భయంకరమైన అప్పు ఊబిలోకి దించేశారు. What I wrote, నేను రాసిందేదో nobody came to know. ఎవరికి తెలియదు. Children never came to know. వాళ్ళ పిల్లలకు తెలిసే అవకాశమే లేదు. Only I know. నాకు మాత్రమే తెలుసు. My last wish, అది నా చిట్ట చివరి కోరిక. it is written in the document. అది ఆ యొక్క పేపర్ లో రాసి ఉంచాను. This man prayed many days. చాలా రోజులు ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు. And God has shown him what I want to do. నేనేం చేయబోతున్నానో దేవుడికి తిరిగి చూపించాడు. He spoke to his wife. తన భార్యకు చెప్పాడు. Wife said, భార్య అనింది, అన్నా go immediately. వెంటనే వెళ్ళు. Go immediately. వెంటనే వెళ్ళు. Listen. జాగ్రత్తగా వినండి. He said, ఆయన అన్నాడు, how I will go? ఎట్లా వెళ్ళాలి? I have no money. నా దగ్గర డబ్బు లేదు. I don't know him. ఆయన ఎవరో తెలియదు నాకు. Wife went to the kitchen. భార్య ఆ యొక్క వంటగదిలోనికి వెళ్ళింది. And she took a box full of coins. అక్కడ అన్ని నాణ్యాలు ఉన్నాయి ఆ పెట్టెలో. Gave to him. అతనికి ఇచ్చింది. Go immediately. వెంటనే వెళ్ళిపో. He is an educationalist. అతను కూడా ఒక విద్యావేత్త. He is the principal. అతను ప్రిన్సిపల్. Go to Kochi. కొచ్చిన్కి వెళ్ళు. Ask somebody. ఎవరినో ఒకరిని అడుగు. He is a known person. అది అందరికి తెలిసిన వ్యక్తి. This poor man. ఈ బీద వ్యక్తి. This evangelist carrying the gospel, the cup of gospel. ఈ యొక్క సువార్తికుడు సువార్త అనేటువంటి పాత్రను మోసుకుంటున్నాడు. Came to the city. అతను నా పట్టణానికి వచ్చాడు. He got into a last bus. ఆ చిట్ట చివరి బస్సులోకి ఎక్కాడు. He came to another place. మరొక స్థలానికి వచ్చాడు. Waited there. అక్కడ నిలబడ్డాడు. He got another bus. మరొక బస్ తీసుకున్నాడు. Traveled all the night. రాత్రంతా ప్రయాణం చేశాడు. From Tamil Nadu to Kerala. తమిళనాడు నుంచి కేరళకు వచ్చాడు. From Theni to Cochin. తేని నుంచి కొచ్చిన్కి He వచ్చాడు. came to our bus stand. నా బస్ స్టాండ్ కి వచ్చాడు. There he asked, అక్కడ అడిగాడు, do you know a principal whose wife committed suicide recently? ఇక్కడే ఈ మధ్య కాలంలో ఒక ప్రిన్సిపల్ గారి ఆ భార్య ఆత్మహత్య చేసుకున్నది కదా, మీకు తెలుసా అని అడిగాడు. That is the way people came to know me. ఎందుకంటే ప్రజలకు అలా చెబితే నన్ను గుర్తిస్తారు. Somebody said, ఎవరో చెప్పారు, he is not here. ఆయన ఇక్కడ లేడు. You have to travel another 12 kilometers. మరి 12 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. He is in Tirupundura. తిరుపుందర అనే ప్రాంతంలో ఉన్నాడు. They have shown him a bus. అతనికి ఒక బస్సును చూపించారు. He got into the bus. బస్సులోనికి ఎక్కాడు. And he came to my town. అతడు నా ప్రాంతానికి వచ్చాడు. There he got down. అక్కడ దిగాడు. Some students were standing there. అక్కడ విద్యార్థులు నిలబడుకున్నారు. He went to the students. విద్యార్థుల దగ్గరికి వెళ్ళాడు. వారిని అడిగాడు, children, పిల్లలారా, do you know a principal whose wife recently commits suicide? ఈ మధ్య కాలంలో ప్రిన్సిపల్ గారి భార్య చనిపోయింది, మీకు తెలుసా? They said, వాళ్ళు అన్నారు, we know. మాకు తెలుసు. He is our sir. ఆయన మా సారు. Can you show me the house? మీరు ఇల్లు చూపించగలరా? He said, వాళ్ళు అన్నారు, see that professor. అక్కడ ప్రొఫెసర్ ఉన్నారు. And he is his friend. అదిగా ప్రొఫెసర్ గారు ఇతని స్నేహితుడు. And he is sent to the professor. ప్రొఫెసర్ దగ్గరికి వాళ్ళు పంపించారు. He said, వాళ్ళు అన్నారు, I am from Tamil Nadu. నేను తమిళనాడు నుంచి వచ్చాను. And I met this children. పిల్లల్ని నేను కలుసుకున్నాను. They said, వాళ్ళు అన్నారు, you are his friend. మీరు అతని స్నేహితుడు అంతే కదా. His wife committed suicide. అతని భార్య ఆత్మహత్య చేసుకున్నది. Can you give me his address? అతని చిరునామా చెప్పగలవా? He said, అతను అన్నాడు, sit here brother. ఇక్కడే కూర్చో అయ్యా. He is my close friend. నాకు చాలా ప్రాణమిత్రుడు. The teacher is also my close. నా యొక్క చాలా దగ్గర మిత్రుడు. What happened to that family? ఆ కుటుంబానికి ఏం జరిగిందో? Our heart is broken. నా హృదయం పగిలిపోయింది. Why you want to meet? ఎందుకు కలవాలనుకుంటున్నావు? No, I just want to go and pray. అతనికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటున్నా. He took a small sheet of paper. ఒక చిన్న పేపర్ ముక్క తీసుకున్నాడు. He wrote my address. అతను నా చిరునామా రాశాడు. And handed over to him. అతనికి ఇచ్చాడు. This poor man, ఈ బీద వ్యక్తి, took his paper and showed me, this is what he gave the address. ఇదిగో లోపల నుంచి పేపర్ తీసి నాకు చూపించి, ఇదిగో నీ ఫ్రెండ్ రాసిన అడ్రస్. Now I came to know. అప్పుడు నాకు అర్థమైంది, he is sent by a God. అప్పుడు నాకు అర్థమైంది, ఇతను దేవుడు పంపిన వ్యక్తి అని. I went to every place, sir. అనేక ప్రాంతాలకు వెళ్ళాను. But I couldn't meet the God. దేవుని కలుసుకోలేదు. I did rituals. అనేకమైన పద్ధతులు, borrowed money. అప్పు తీసుకున్నాను. Nothing happened. ఏం జరగలేదు. Here is a man standing. ఇక్కడ ఒక వ్యక్తి నిలబడుకున్నాడు. Then I asked, నేను అడిగాను, if you are sent by God, నువ్వు దేవుని ద్వారా పంపబడిన వ్యక్తి అయితే tell me, నాకు చెప్పు, why this happened? ఎందుకు ఇది జరిగింది? And I started beating on my chest. నా ఛాతీని బాదుకొట్టులో ప్రారంభించాను. My God, నా దేవా, he held on my hand. నా చేయి పట్టుకున్నాడు. Sir, don't beat on your chest. మీ ఛాతీ మీద కొట్టుకోవద్దు. Your children will not bear it. నీ పిల్లలు దాన్ని భరించలేరు. If you want to beat, ఒకవేళ కొట్టాలనుకుంటే beat me. నన్ను కొట్టు. And release your anger. నీ యొక్క కోపాన్ని కోల్పో. Release your pain. నీ యొక్క బాధను కోల్పో. A strange word.
చాలా ఆశ్చర్యకరమైన పదం ఇది. People came to my house, నా దగ్గరికి ప్రజలు వచ్చారు, beat on me, నన్ను కొట్టారు, held on my neck, నా గొంతు పట్టుకున్నారు, pushed me to the wall, నన్ను గోడ pulled కదిమేశారు, out my hair, నా వెంట్రుకలు పట్టి they లాగారు, kicked my son off, నా కుమారుని తన్నారు, they lifted my daughter, నా కుమార్తె చుట్టు పట్టుకుని లేపారు, and spoke filthy words, ఆ చెడ్డ మాటలు they మాట్లాడారు, threw my daughter, నా కుమార్తెని ఇసిరి పడేశారు, the gangsters came, ఆ రౌడీలు వచ్చారు, they put a sword on my neck, నా యొక్క మెడ మీద ఆ యొక్క they కత్తిని put ఉంచారు, a sword on my wife's chest, నా యొక్క భార్య ఛాతి పైన కత్తి పెట్టారు. but when I am beating, నేను కొట్టుకుంటున్నప్పుడు here is a person saying, ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు, don't beat on your chest, నీ ఛాతి మీద కొట్టుకోవద్దు, beat on me. నన్ను కొట్టు. This is what Jesus said అదే కదా యేసు ప్రభు చెప్పింది in the garden of Gethsemane గెత్సేమనే తోటలో. when they came to arrest him. ఆయన బంధించడానికి వచ్చినప్పుడు Jesus said, యేసు ప్రభు అన్నాడు, don't touch them, వారిని తాకవద్దు, take me. నన్ను తీసుకుని వెళ్ళు. That word, ఆ మాట what was the word of gospel? ఆ సువార్తలో ఉన్నటువంటి ఆ వాక్యం, By that word ఆ ఒక్క వాక్యం ద్వారా I had an encounter with my Jesus. నా యేసుతో నాకు ఒక సంప్రదింపు కలిగింది. Hallelujah. హల్లెలూయా. In my life నా జీవితంలో a word of love came to me. మొట్టమొదటిసారిగా ప్రేమ నా దగ్గరికి వచ్చింది. Nobody turned up my son, నా వైపు ఎవరు తిరగలేదు కుమారుడా, nobody came, ఎవరు నా దగ్గర రాలేదు. but కానీ when I lost everything, నన్ను కోల్పోయినప్పుడు 1.5 hours before I finish my children, నా పిల్లల్ని నేను 1.5 గంటకు చంపబోతున్నాననగా here is a man standing before me. నా ఎదుట ఒక వ్యక్తి నిలబడుకున్నాడు. Then I asked, నేను అడిగాను, if you are sent by God, ఒకవేళ దేవుని ద్వారా పంపబడిన వ్యక్తి అయితే tell me, నాకు చెప్పు, why my wife killed herself? నా భార్య ఎందుకు తను చంపుకునేది, Why this happened to me and my children? నాకు నా పిల్లలకి ఎందుకు ఇది జరిగింది. Then he spoke in Tamil. అతడు తమిళ్లో మాట్లాడడం ప్రారంభించాడు. This is not for your end, ఇది నీ అంతం కాదు, but to see the glory of me in all the world. ప్రపంచ వ్యాప్తంగా నా మహిమను చూపించబోతున్నావు. I will send you all over the world. ప్రపంచ మొత్తంలో పంపబోతున్నాను. I will stand, I will make you and your children stand. నీవు నీ బిడ్డలు నిలబడినట్లుగా నేను చేస్తాను. I am handing over the cup of salvation in your hand. నీ చేతుల్లో రక్షణ పాత్ర నేను ఉంచబోతున్నాను. You will go to the kings. నువ్వు రాజుల దగ్గరికి వెళ్తావు. Satan destroyed your family. సాతాను నీ కుటుంబాన్ని నాశనం చేశాడు. I will restore your family. నీ కుటుంబాన్ని తిరిగి కట్టుదాను నేను. Whatever you lost, I will give you back. ఏదైతే కోల్పోయావో తిరిగి నీకు ఇస్తాను నేను. I will give you everything back. తిరిగి కోల్పోయినవన్నీ ఇస్తాను. I will give you a mother to your children. నీ పిల్లలకు ఒక తల్లిని ఇస్తాను. Hallelujah. హల్లెలూయా. You are the prophetic voice in the end time. అంత్య దినాల్లో నువ్వు ఒక ప్రవక్తగా I ఉండబోతున్నావు. will give you continents in your hands. నీ చేతుల ఖండాలను అప్పగిస్తాను. Whatever that poor man prophesied came to pass in my life. 3వ తరగతి పాస్ అయినటువంటి తక్కువ విద్యావంతుడు చెప్పిన మాట అక్షరాల నెరవేర్చు ఉన్నది. He led me and my children in the prayer of salvation. ఆ సువార్తికుడు నన్ను నా బిడ్డలను రక్షణ ప్రార్థనలో నడిపించాడు, పాప క్షమాపణ ప్రార్థనలో. He said, ఆయన అన్నాడు, I will stay in your house 3 days. 3 రోజులు మీ ఇంట్లో ఉంటాను. Give me a bottle of water and a mat. నాకు ఒక గ్లాసులో నీళ్లు, ఒక పాత్రలో నీళ్లు, ఒక చాప నాకు ఇవ్వు. I will pray for you and your children. మీ కొరకు మీ కుటుంబం మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. Then he said, you must go and pray. ఆయన అన్నాడు, నువ్వు కూడా వెళ్ళి ప్రార్థన చేయి. I said, every day I go to the church and light the candle. నేను ప్రతిరోజు చర్చికి వెళ్ళి క్యాండిల్ వెలిగిస్తాను కదా. Opened his Bible బైబిల్ తెరిచాడు. and he read the word from John chapter 4 verse 22. యోహాను సువార్త 4వ అధ్యాయం నుంచి ఒక వాక్యం You చదివాడు. worship what you do not know. మీకు తెలియని దాన్ని We ఆరాధించువారు, worship what we know. మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. Salvation is from Jews. యూదులకు రక్షణ. God is a spirit. Those who worship him must worship him in spirit and truth. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. Then he opened the Bible బైబిల్ తెరిచాడు. and he read from Acts chapter 17. అపోస్తల కార్యం 17 నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు. Precious people of God, ప్రశస్తమైన దేవుని ప్రజలారా, he taught me the word. నాకు వాక్యాన్ని బోధించాడు. We went to sleep that night. ఆ రాత్రి మేము చక్కగా నిద్రపోయాం. That night ఆ రాత్రి my son slept without keeping my ears in his mouth. ఆ రోజు మొట్టమొదటిసారిగా నా కుమారుడు తన చెవిని తన నోట్లో ఉంచకుండా నిద్రపోయాడు. I and my daughter slept peacefully in that day. ఆ రాత్రి నేను నా కుమార్తె
చక్కగా నిద్రపోయాం. 3 days he comforted us. 3 రోజులు మమ్మల్ని ఆదరించాడు. 3rd day he said, 3వ రోజు ఆయన అన్నాడు, I am going. నేను వెళ్తున్నాను. You must go to a church where the people worship the Lord in spirit and truth. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక సంఘానికి మీరు వెళ్ళాలి. I will call you every day. ప్రతిరోజు మీకు ఫోన్ చేస్తాను. Whenever I am free, I will come and pray. ఎప్పుడు నాకు వీలు దొరికిన నేను వచ్చి మీకు ప్రార్థన చేస్తాను. He went back. తిరిగి అతడు వెళ్ళిపోయాడు. That Sunday, ఆదివారం I took my children. నేను నా పిల్లలు తీసుకున్నాను. I drove. నేను ప్రయాణమై I went వెళ్ళిపోయాను. to a big place. చాలా పెద్ద స్థలానికి వెళ్ళాను. About 4,000 people gathered there. 4,000 మంది ప్రజలు అక్కడ కూర్చొని ఉన్నారు. I went and hid behind in the last row. వెళ్ళి చిట్ట చివరి వరుసలో దాంకొని కూర్చున్నాను. But that day, కానీ ఆ రోజు a prophet was there. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. While the worship is going on, ఆ యొక్క ఆరాధన జరుగుతూ ఉండగా he called ఆయన పిలిచాడు. Principal Babu K. Matthew. ప్రిన్సిపల్ బాబు కే మాథ్యూ, God is calling you and your children. దేవుడు నిన్ను నీ బిడ్డలను పిలుస్తున్నాడు. My God, అర్థం కాలేదు. I was shocked. నేను ఆశ్చర్యపోయాను. I heard the voice of God. దేవుని యొక్క స్వరం విన్నాను. I heard, take your children in your hand. ఎవరో చెప్తున్నారు నాకు, నీ పిల్లల్ని చేతిలోకి తీసుకో. It is not the prophet, అది ప్రవక్త కాదు. but I am hearing you in my ears. నా చెవులారా నేను వింటున్నాను. I took my Aishwarya and Abhishek like this. నా ఐశ్వర్య అభిషేకం నా చేతిలోకి I తీసుకున్నాను. ran to the stage. నేను ఆ వేదిక దగ్గర I పరిగెత్తుకుంటూ put వెళ్ళాను. my children on the stage. ఆ స్టేజ్ పైన పిల్లల్ని I ఉంచాను. cried out. నేను ఏడవడం This ప్రారంభించాను. man came and touched on my head. ఆ ప్రవక్త వచ్చిన నాకు తల భాగాన్ని I was తాకాడు. thrown back. నేను అలా ఎగిరిపడ్డాను. I and my children went to all the stadiums, big auditoriums, town halls. పెద్ద పెద్ద హాల్లకు, స్టేడియంలకు, గ్రౌండ్లకు మేము వెళ్ళాము. One state to another state. ఒక రాష్ట్రం నుంచి మరొక One రాష్ట్రం, nation to another nation. ఒక దేశం నుంచి మరొక One దేశం, continent to another continent. ఒక ఖండం నుంచి మరొక ఖండానికి. Because of this one testimony, ఈ ఒక్క సాక్ష్యం ద్వారా thousands of people were delivered from the spirit of suicide. ఆత్మహత్య దయ్యపు నుంచి వేల మంది కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు. Cancers healed. క్యాన్సర్ బాగైంది. Miracles happened. అద్భుతాలు జరిగాయి. Thousands of churches planted. వేల సంఘాలు స్థాపించబడ్డాయి. The denominational all churches invited us. చాలా చాలా కట్టుదిట్టాలలో ఉండేటువంటి పాత సంఘాలను నన్ను పిలవడం ప్రారంభించాయి. I was doing that ministry. నేను అలాంటి పరిచయం జరిగిస్తూ ఉన్నాను. And one big meeting, TV viewers meeting in Palakkad. పాలక్కాడ్ అనే ప్రాంతంలో ఒక పెద్ద సభలో A church pastor and all elders and the whole crowd came for that meeting. పాస్టర్ గారు అనేక మంది ప్రజల మీటింగ్ వచ్చారు. After the meeting, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత he met my senior leader నా యొక్క సీనియర్ లీడర్ ని కలుసుకున్నారు. and said it was an arranged thing. అది ఏర్పాటు చేయబడినటువంటి కూడిక. And this pastor said, ఈ పాస్టర్ గారు అన్నారు, I am a Malayali. నేను మలయాళి. I am from Cochin. నేను కొచ్చిన్ నుంచి But వచ్చాను. I am running church in Coimbatore. కోయంబత్తూరులో ఒక సంఘం నడిపిస్తున్నా. I have 4 daughters. నాకు 4 కుమార్తెలు ఉన్నారు. My last daughter, నా చివరి కుమార్తె, she is a minister of God. ఆమె దేవుని సేవకురాలు. She is a worshiper of the Lord. దేవుని ఆరాధించే అమ్మాయి. She preaches word. ఆమె దేవుని వాక్యాన్ని She is బోధిస్తుంది. highly educated. చాలా ఉన్నత She విద్యావంతురాలు. is unmarried. ఆమె వివాహం కాలేదు. God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. God spoke to my daughter. నా కుమార్తెతో మాట్లాడాడు. My daughter is ready to be the mother of these children and ready to be the wife of this man of God. ఈ దైవ సేవకుని భార్యగా, ఈ పిల్లలకు తల్లిగా ఆమె ఉండాలని ఇష్టపడుతుంది. Then the man of God advised, అప్పుడు ఆ యొక్క దైవ సేవకుడు సూచించాడు, son, కుమారుడా, you are called for the nations. నువ్వు దేశాల కొరకు పిలువబడ్డావు. You may not need a wife, నీకు భార్య అవసరం లేదు, but your children need a mother. కానీ నీ బిడ్డలకు ఒక తల్లి కావాలి. Especially your daughter. కానీ నీ కుమార్తెకు మరి ముఖ్యంగా. They counseled me. వాళ్ళు నాకు అనేక విషయాలు తెలియజేశారు. I agreed. నేను అంగీకరించాను. 2007 2007 December 20th, డిసెంబర్ 20వ తారీఖున lot of ministers from all over the nations దేశాల్లో ఉండేటువంటి అనేకమైన నాయకులు came to Cochin. కొచ్చిన్కి వచ్చారు. As God promised, దేవుడు వాగ్దానం చేసినట్టుగా, I will give you what you lost. ఏది కోల్పోయావో అది నీకు ఇస్తానని వాగ్దాన ప్రకారం. Amen. ఆమేన్. My children got a mother, నా బిడ్డలకు తల్లి దొరికింది. a prophetess of the Lord. ఒక ప్రవక్తిని దొరికింది. She is Sheila. ఆమె పేరు షీలా. From the stage of wedding, ఆ యొక్క వివాహ రోజు నుంచి, with the bride and bridegroom dress, ఆ యొక్క పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దుస్తులో we went to a stadium. మేము ఒక
స్టేడియంకి వెళ్ళాం. I took the mic with my wife and children. నేను నా పిల్లలతో నా భార్యతో కలిసి మైక్ తీసుకున్నాను. I preached this good news. ఈ యొక్క శుభవార్తను ప్రకటించాను. Satan destroyed my life. సాతాను నా జీవితాన్ని పాడు చేశాడు. Jesus restored my life. నా జీవితాన్ని దేవుడు తిరిగి బాగు చేశాడు. That day thousands of people received Jesus. అది నన్ను వేల మంది ప్రజలు యేసుని అంగీకరించారు. Now ఇప్పుడు God blessed me with another son. మరొక కుమారునితో దేవుడు నన్ను దీవించాడు. అనుగ్రహ. Now that Anugrah is 13 years old. ఈ అనుగ్రహ 13 సంవత్సరాల వయసు ఇప్పుడు. Now I, my wife and 3 children. నేను నా భార్య ముగ్గురు పిల్లలము. Traveling all the continents. అనేక ఖండాలకు తిరుగుతున్నాం. And I have sons and daughters all across the continents. ఖండాల ప్రతి ఖండంలో నాకంటూ ఆత్మీయ కుమారులు కుమార్తెలు ఉన్నారు. Precious families. ప్రశస్తమైన కుటుంబాలారా. No temptation has overtaken you but such as is common to man. మనుషులు కలుగు శోధన తప్ప వేరొకటి మీకు రాదు. God is faithful who will not allow you to be tempted beyond what you are able. నీవు శోధించబడిన దానికంటే ఎక్కువగా శోధింపబడనీయకుండా నమ్మదగిన దేవుడు నీతో ఉంటాడు. But with the temptation will provide a way of escape also that you may be able to endure it. ఆ శోధనను భరిస్తూ ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని దేవుడు దయచేస్తాడు. Bible says in Isaiah, యెషయా గ్రంథంలో, a bruised reed he will not break off, a smoldering wick he will not put out. నలిగిన రెల్లును మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆయన ఆర్పడు. If you are a bruised reed, నలిగిన రెల్లైతే my God will restore your life tonight not tomorrow. ఈ రోజు రేపట్లో నా దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. What is your problem? నీ సమస్య ఏంటిది? Are you alone? నువ్వు ఒంటరిగా ఉన్నావా? You are ready to give your problems to Jesus tonight. ఈ రాత్రి నీ సమస్యలు యేసుకి అప్పగించగలవా? I never changed my name. నా పేరు మార్చుకోలేదు. I never changed my religion. నా మతాన్ని మార్చుకోలేదు. But I gave my life to Jesus. నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను. Jesus took over. యేసు ప్రభు తీసుకున్నాడు. He changed my life. నా జీవితాన్ని మార్చాడు. That Jesus is calling you. ఆ యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. Whatever is your problem. నీ సమస్య ఏదైనప్పటికీ, If it is HIV, అయినా, if it is cancer, అయినా, if it is financial problems, ఆర్థిక if సమస్యలైనా, it is divorce, అది విడాకులైనా, if it is any whatever it is, అది ఎలాంటిదైనా, there is a solution in Jesus. యేసులో ఒక పరిష్కారం ఉంది. I am not sharing some stories. ఏదో కథలు చెప్పడం లేదు ఇక్కడ. I share what I experience. నేను ఏది అనుభవించానో దాన్నే ప్రకటిస్తున్నా. How many of you want to give your problems to Jesus tonight? ఈ రాత్రి ఎంతమంది మీ సమస్యలను యేసయ్యకి ఇవ్వాలని ఆశపడుతున్నారు? Bible says, బైబిల్లో వ్రాయబడింది, cast all your burdens upon him. ఆయన తన మీద మీ ఆయన మీద తన He భారాలు వహించాడు. cares. He cares. ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు. There is a God ఒక దేవుడు ఉన్నాడు. who heals. స్వస్థపరిచే There దేవుడు. is a God ఒక దేవుడు ఉన్నాడు. who saves. రక్షించువాడు. There is a God ఒక దేవుడు ఉన్నాడు. who delivers. విమోచించే దేవుడు. You want a solution tonight? ఈ రాత్రి నీకు పరిష్కారం కావాలా? Precious people, ప్రశస్తమైన దేవుని ప్రజలారా, where man's work finishes, there God's work starts. ఎక్కడ మనిషి పని అయిపోతుందో అక్కడ దేవుడు తన పనిని ప్రారంభించగలడు. I went everywhere. నేను వెళ్ళిన ప్రతి చోట Nothing helped me. నాకు ఏది సాయం చేయలేదు. My work finished. నా పని అయిపోయింది. The work of religion finished. మతం యొక్క పని అయిపోయింది. Mantravadis, fortune tellers work finished. మంత్రాలు పని చేయలేదు, జాతకాలు పని చేయలేదు. Then my God started his work. అప్పుడు నా దేవుడు తన పని ప్రారంభించాడు. I don't want you going back as you come here. నువ్వు వచ్చినట్టుగా తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. This is the day of healing. ఇది స్వస్థత దినం. This is the day of deliverance. ఇది విడుదలనిచ్చే దినం. This is the day of your answer. నీ యొక్క జవాబు పొందే దినం. This is the day of your restoration. పునఃస్థాపితం చేయబడిన దినం. How many of you want a touch from the Lord? దేవుని దగ్గర నుంచి తాకిడి ఎంతమంది కావాలి? How many of you want really to give your life to Jesus? ఎంతమంది మీ జీవితాలను యేసు ప్రభువుకు సమర్పించాలని ఆశపడుతున్నారు? Your sickness, మీ వ్యాధి, your financial problems, మీ ఆర్థిక ఇబ్బందులు, your family problems, మీ యొక్క కుటుంబ సమస్యలు, you want to give to Jesus, ready? యేసుకి ఇవ్వాలని ఇష్టపడుతున్నావా? I will pray for you. ఇప్పుడు నీ కోసం ప్రార్థన చేస్తాను. Yes, man of God. అవును దేవుని కుమారుడా, I want to give my life and problem to Jesus. దేవుని సేవకుడు నా జీవితాన్ని దేవునికి సమర్పిస్తున్నాను That అనేవారు. people come running to here. దేవునికి నా జీవితాన్ని సమర్పించాలనేటువంటి వారు ముందుకు రండి. Come running here. నా జీవితాన్ని యేసుకి ఇస్తాననే వారు ముందుకు రండి. Are you ready for the prayer? ఆ ప్రార్థనకు సిద్ధంగా ఉన్నారా? Everybody, ప్రతి ఒక్కరు pray this prayer with the pastor. నాతో కలిసి తెలుగులో ఈ ప్రార్థన చెప్పండి. Jesus, యేసు, గట్టిగా యేసు, I believe you are the Son of God. మీరు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. You came on this earth as a human being. ఒక మనిషిగా ఈ భూలోకంలో
మీరు జీవించారు, died on the cross of Calvary for my sins. నా పాపాల నిమిత్తమై కలువరి శిలువలో చనిపోయారు. You were buried. మీరు సమాధి చేయబడ్డారు. On the third day, మూడవ రోజున you were rose from the dead. మరణము నుంచి తిరిగి లేచారు. Jesus, యేసయ్యా, I believe you are alive now. మీరు సజీవుడని నేను హృదయపూర్వకంగా నమ్ముచున్నాను. Jesus, యేసయ్యా, tonight ఈ రాత్రి I give my life and all the problems into your hand. మీ చేతుల్లోనికి నా జీవితాన్ని, నాలో ఉన్న, నా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను మీకు అప్పగించుచున్నాను. I invite you into my life. నా జీవితంలోనికి మిమ్మును ఆహ్వానించుచున్నాను. Jesus, యేసయ్యా, I am a sinner. నేను పాపిని. Forgive my sins. నా పాపములు అన్నిటినీ క్షమించండి. Cleanse me with your holy blood. పరిశుద్ధమైన మీ రక్తము ద్వారా శుద్ధి చేయండి. Receive me as your child. నీ బిడ్డగా నన్ను అంగీకరించండి. I receive Jesus as the Savior and Lord of my life. నా జీవితానికి ప్రభువుగా, రక్షకునిగా యేసయ్యను అంగీకరిస్తూ ఆహ్వానిస్తున్నాను. From now onwards, Jesus is my Lord. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి యేసయ్యే నా ప్రభువు. Jesus is my Father. యేసయ్యే నా యొక్క తండ్రి. My body is the temple of Holy Spirit. నా దేహమే దేవుని యొక్క ఆలయం. I break every legal right of the devil in my life. నా జీవితంలో సాతానుకున్న ప్రతి అధికారాన్ని నేను బంధిస్తూ ఉన్నాను. Thank you, Jesus, for saving my life. యేసయ్యా, నా జీవితాన్ని రక్షించినందుకు వందనాలు. Amen. ఆమేన్. Open your eyes. మీ కళ్ళు తెరవండి. When I and my children prayed this prayer before that man of God, ఆ దేవుని సేవకుని ఎదుటగా నేను, నా ఇద్దరు పిల్లలు ప్రార్థన చేసినప్పుడు Jesus took over our problems. నా యొక్క సమస్యలను యేసు ప్రభు తీసుకున్నాడు. Now I am preaching that good news, ఆ యొక్క శుభవార్తని మీకు నేను ప్రకటిస్తున్నాను. that healing, ఆ యొక్క స్వస్థత, that joy, ఆ సంతోషం, that peace. ఆ యొక్క సమాధానం. Shall I pray for you? మీ కొరకు ఇప్పుడు ప్రార్థన చేయనా? If you are sick, ఒకవేళ మీరు వ్యాధితో ఉంటే touch your body where you are sick. ఎక్కడ మీకు వ్యాధి ఉందో అక్కడ మీ చేయి ఉంచుకోనండి. In the mighty name of Jesus. ప్రార్థన చేస్తున్న మీ చేయి ఎక్కడ ఉంచుకోనండి. యేసయ్య శక్తి కలిగిన నామమందు Spirit of stealing, killing and destruction, దొంగతనము, దోచుకునేటువంటి దురాత్మ శక్తులారా, come out in the name of Jesus. యేసు నామమున బయటికి రండి. Mighty name of Jesus. మహిమ కలిగిన యేసు Out నామమున in the name of Jesus. బయటికి రాయా. Spirit of stealing, killing and destruction, ఏ దురాత్మలైతే దొంగతనము, I హత్య, command you, నాశనం come out చేస్తున్నాయి, in the name of Jesus. యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Power of witchcraft, చేతబడి శక్తి, power of sorcery, చిల్లంగితనము be loosed right now. ఇప్పుడు బంధకాలు తొలగిపోవును Every గాక. chains be broken right now. ప్రతి సాతాను సంఖ్యలు తునాతునకలగును గాక. Spirit of sickness and diseases, ఈ యొక్క వ్యాధులు, బలహీనతలు out, బయటికి రా, out. బయటికి రా. Spirit of bondage, బంధకాలు కలిగినటువంటి come out. పరిస్థితి, బయటికి రా. Spirit of adultery, వ్యభిచారపు ఆత్మ, spirit of fornication, ఆ యొక్క తప్పుడు చూపులు చూసేటువంటి come ఆత్మ, out. బయటికి రా, come out. బయటికి రా. In the name of Jesus, యేసు నామమున every chains be broken. ప్రతి సంఖ్యలు విడిపోవును Spirit గాక. of no progress, ఏ యొక్క వృద్ధి లేకుండా ఉండే lose పరిస్థితి, your hold. నీ యొక్క బంధకము, Lose అధికారం your hold. తొలగిపోవును. నీ యొక్క అధికార బంధకాలు Lose your తొలగిపోవును. hold. నీ యొక్క బంధకాలు తొలగిపోవును గాక. Every
cancerous viruses be cancelled in the name of Jesus. క్యాన్సర్ ఆ యొక్క క్రిములు యేసు నామమున చచ్చిపోవును గాక. Cancers be healed. క్యాన్సర్ బాగవును గాక. HIV be healed. HIV బాగవును గాక. Sugar diabetes be healed. చక్కెర వ్యాధి బాగవును గాక. Blood pressure be healed. రక్తపోటు బాగవును గాక. Cholesterol be healed. కొలెస్ట్రాల్ బాగవును గాక. Migraine headaches be healed. మైగ్రేన్ తలనొప్పి బాగవును In గాక. the mighty name of Jesus. యేసయ్య శక్తి కలిగిన నామములో Brain tumors be healed. గడ్డలు కణుతులు కరిగిపోవును గాక. Sinusitis be healed. సైనసైటిస్ బాగవును గాక. Infection in the mouth be healed. నోటిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్ Every బాగవును గాక. allergies be healed in the name of Jesus. ప్రతి అలర్జీ బాగవును గాక. Skin allergies be healed. చర్మ వ్యాధులు బాగవును గాక. Mighty name of Jesus. యేసయ్య శక్తి కలిగిన నామములో Blocks in the hearts be removed. ఆ యొక్క గుండెలో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ తొలగిపోవును Spirit గాక. of asthma come out. ఆస్తమా బయటికి రా. Let the breathing issues be settled. ఆ యొక్క రక్తస్రావం బాగవును గాక. Blood issues be healed. రక్త సంబంధమైన జబ్బులు బాగవును గాక. Blood count be normal in the name of Jesus. బ్లడ్ కౌంట్ నార్మల్ అగును గాక. Spirit of arthritis come out. ఆర్థరైటిస్ మోకాల నొప్పులు ఆ యొక్క కీళ్ళ నొప్పులు బయటికి రా. Ulcers be healed. అల్సర్ బాగవును గాక. In the name of Jesus. యేసు నామమునందు Mighty name of Jesus. శక్తి కలిగిన యేసు నామమునందు Gastritis be healed. గ్యాస్ట్రైటిస్ బాగవును గాక. Kidneys be healed. కిడ్నీస్ బాగవును గాక. Kidneys be created. కిడ్నీలు సృష్టించబడును Every గాక. unwanted tumors in your body disappear right now in the name of Jesus. ఉండకూడని ప్రతి గడ్డ కరితి తొలగి మాయమైపోవును గాక. Irregularities in your body be healed. ప్రతి 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 యొక్క సమస్య ఏదైతే స్థిరంగా ఉండకూడదో అది తొలగిపోవును గాక. Varicose vein be healed. వెరికో వెయిన్స్ బాగవును గాక. Piles be healed. ఆ పైల్స్ బాగవును గాక. Bleeding piles be healed. రక్తస్రావం కలిగిన పైల్స్ బాగవును గాక. Deep pains be loosed. ఆ యొక్క బంధకాలు తొలగిపోవును గాక. Whatever sickness they carry out in the name of Jesus. ఎలాంటి వ్యాధి ఉన్నా ఇప్పుడు బయటికి వచ్చును గాక. Spirit of suicide come out. ఆత్మహత్య దురాత్మ బయటికి రా. Spirit of suicide come out. ఆత్మహత్య దురాత్మ బయటికి రా. Death be removed. మరణము తొలగిపోవును Life గాక. be imparted. జీవము వచ్చును గాక. Every chains of devil be broken. సాతాను సంఖ్యలు విరిగిపోవును గాక. Divorces be cancelled. విడాకులు రద్దగును గాక. Let the spirit of barrenness come out. గొడ్రాలితనం బయటికి వచ్చి తొలగిపోవును గాక. In the mighty name of Jesus. శక్తి కలిగిన యేసు నామమందు Let the womb be touched. ఆ యొక్క గర్భము తాకబడును గాక. Let the gift of Lord be imparted. దేవుని యొక్క అభిషేకం మీకు వచ్చును గాక. In the name of Jesus. యేసు శక్తి కలిగిన నామమందు. Mighty name of Jesus. యేసయ్య శక్తి కలిగిన నామమందు. Let there be marriages. వివాహాలు జరుగును గాక. Let there be joy and peace in the families. కుటుంబాల్లో సంతోషం సమాధానం కలుగును గాక. Broken families be restored. విరిగిపోయిన కుటుంబాలు తిరిగి కలుసుకొను గాక. All the financial problems be settled. ప్రతి ఆర్థిక పరిస్థితి సరిచేయబడును గాక. Shut doors be opened in the name of Jesus. మూయబడిన తలుపులు తెరవబడును గాక. Let there be peace and joy in the families. కుటుంబాల్లో సంతోషము నెమ్మది ఆనందం ఉండును గాక. Lost business be restored in the name of Jesus. పడిపోయిన వ్యాపారాలు తిరిగి మామూలుగా మార్చబడును గాక. The doors be opened in the name of Jesus. తెరవబడవలసిన ప్రతి తలుపు యేసు నామమున తెరవబడును గాక. Whoever are waiting for a visa, may you get a visa in the name of Jesus. ఈ వీసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీసా వచ్చును గాక. Whoever are waiting for a job, may you receive it in the name of Jesus. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఉద్యోగ దీవెన కలుగును గాక. All the blessings of Jesus Christ be imparted. ప్రతి దేవుని ఆశీర్వాదం మీకు కలుగును గాక. In the name of Jesus. యేసు నామమునందు. Now I am going to count 1, 2, 3. నేను 1 2 3 అని లెక్క పెడతాను. We all together are going to call Jesus. 1 2 3 అని పిలిచిన వెంటనే అందరం యేసు అని కేక వేద్దాం. Because Jesus is the name above all names. అన్ని నామల కంటే పైనామం కంటే In యేసయ్య the అని name పిలుద్దాం. of Jesus, every
knee shall bow in heaven, on earth, and under the earth. పరలోకంలో భూమి కింద భాగాల్లో ప్రతి వాని మోకాలు యేసయ్య నామం ఎదుట వంగి తీరాలి. You all have a problem in your life. మీ జీవితంలో సమస్యలు ఉండవచ్చు. That problem has a name. దానికి ఒక పేరుంది. Forget it. ఆ పేరును మర్చిపో. Call the name of Jesus. యేసయ్య పేరును పిలువు. Then the power of God will come. అప్పుడు దేవుని శక్తి దిగి వస్తుంది. Break every chains of devil. ప్రతి సాతాను యొక్క సంఖ్యలు తెచ్చడం You will receive a miracle from Jesus. యేసయ్య దగ్గర నుంచి మీకు స్వస్థత విడుదల కలుగుతుంది. Are you ready for it? దాని కొరకు సిద్ధంగా ఉన్నారా? 1 1 2 2 3 3 Jesus. యేసయ్య 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 యేసయ్య. అందరం దేవుని స్తుతిస్తాం.